ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి అనేక రోజులుగా ఉద్యమం జరుగుతోంది. మహిళా సంఘాలు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఆ అంశానికి సంబంధించి మద్దతు ఇచ్చున్నారు. సో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు కూడా దిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఇతర అన్ని సమస్యలు కాస్టింగ్ కౌచ్కి సంబంధించి అనేక మంది ఒక్కొక్కరుగా గళమెత్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా మద్దతుగా గత 2 రోజులుగా సమావేశాలు పెట్టాయి. ఈ సమావేశాల సందర్భంగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపుతోంది, కలకలం రేపుతోంది. సో దేశవ్యాప్తంగా అదేవిధంగా ఇతరత్రా ఉన్న తెలుగు వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర వ్యక్తులందరూ కూడా ఆ రకమైన భాష వాడకుండా ఉంటే బాగుండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా మొదలైంది. శ్రీరెడ్డికి కానీ, శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి పిఓడబ్ల్యూ సంజయ్ గారికి కానీ, సజయ్ గారికి కానీ, మహిళా సంఘాలకు కానీ, లేదా శ్రీరెడ్డి విక్టిము నా చెల్లి లాంటిది అన్నందుకు స్వయంగా నా సొంత చెల్లెలను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. సో శ్రీరెడ్డి ఏ తప్పు మాట్లాడిందని అంటున్నారో దానికి ప్రతిగా అంతకంటే తీవ్రమైన భాష పదజాలం వాడుతున్న వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అదేవిధంగా సంధ్య గారి ఫోన్ ఇన్లో జీవిత రాజశేఖర్ గురించి కూడా మాట్లాడిన నేపథ్యంలో ఆ రోజు అవతల వెర్షన్ ఉండాలని మా పీసీఆర్ నుంచి మా బ్యూరో చీఫ్ క్రాంతి స్వయంగా జీవిత గారికి 2 సార్లు ఫోన్ చేశారు. జీవిత గారు ఫోన్ లిఫ్ట్ చేశారు, సమస్య చెప్పారు, దీని గురించి మీ స్పందన తెలియజేయమంటారు, ఏమంటారంటే ఫోన్ కట్ చేశారు. మళ్ళీ కాల్ చేస్తే కూడా పిఏ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె మాట్లాడరని పెట్టారు. సో జర్నలిస్ట్ ఎథిక్స్ ప్రకారం అవతల వ్యక్తి లైవ్లో మాట్లాడినప్పుడు, అది రికార్డెడ్ కాదు, సంధ్య గారిని కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడమంటే లైవ్లో ఆమె వాళ్ళ పేరు తీసుకొచ్చినప్పుడు అవతల వెర్షన్ కూడా మేము ప్రయత్నం చేశాం, కానీ ఆమె మాట్లాడడాన్ని నిరాకరించాం. ఈ నేపథ్యంలో అసలు ఉద్యమం ఏంటి, శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? సో శ్రీరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్యమం మొత్తం పక్కదారి పట్టినట్ట, లేదా శ్రీరెడ్డి ఈ ఉద్యమాన్ని ఈ స్థాయి తీసుకురావడానికి ఆమె ఏం చేసింది? ఈ కామెంట్స్ మహిళా ఉద్యమకారిణి సజయ్ గారు ఉన్నారు, శ్రీరెడ్డి ఉన్నారు, అపూర్వ ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ గురించి మొట్టమొదట శ్రీరెడ్డికి చేయించి అదేవిధంగా గళం కలిపిన నటి రాధా బంగారు ఉన్నారు, హీరోయిన్. అద్దేపల్లి శ్రీధర్ ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. బాబు గోగినేని గారు ఉన్నారు, మానవవాది. సో మా బ్యూరో చీఫ్ క్రాంతితో ఒకసారి ఫోన్లో మాట్లాడదాం. ఆ తర్వాత సంజయ్ గారు జాయిన్ అవుతారు, ప్రముఖ నటి గాయత్రి గుప్తా గారు కూడా జాయిన్ అవుతారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ సాయి కూడా జాయిన్ అవుతారు. క్రాంతి చెప్పండి, జీవిత రాజశేఖర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సంధ్య గారిని, మహాన్యూస్ని, ప్రత్యేకించి నన్ను కూడా తీవ్రంగా విమర్శించారు. జర్నలిస్ట్ ఎథిక్స్ లేవంటూ, ఛానల్ ఉంది కదా అని ఎలా పడితే అలా ఎలా చేస్తారని. వాస్తవంగా ఆ రోజు లైవ్లో సంధ్య మాట్లాడారు, రికార్డెడ్ కాదది. లైవ్లో మాట్లాడినప్పుడు మీరు ఫోన్ చేశారు కదా జీవిత గారికి, ఏం జరిగింది చెప్పండి. 14వ తేదీన ప్రైమ్ టైమ్ విత్ మూర్తి కార్యక్రమంలో భాగంగా మనం జీవిత రాజశేఖర్ గారికి సంబంధించిన అంశం అప్పటికప్పుడు మనం ఎవరు కూడా ప్లాన్ చేసింది కాదు. ఆమె ఎవరైతే సంధి గారు ఫోన్ లైన్ లోకి వచ్చారో ఫోన్ లైన్ ఆమె మాట్లాడుతూ బాధితుల విషయంలో ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో చెప్పుకుంటూ వస్తున్న ప్రస్తావనలో భాగంగా రాజశేఖర్ అంశాన్ని, అదేవిధంగా జీవితాంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తావించిన మరుక్షణమే మీరు నాకు సైకి చేశారు లైవ్ లోనే. అప్పుడు వెంటనే జీవిత రాజశేఖర్ గారికి ఫోన్ కలపడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా జీవిత గారి దర్శనం తీసుకోవాలని ప్రయత్నించాం. అందులో భాగంగానే ఆ రోజు రాత్రిపూట 8:42 మొదటి కాల్ మనం జీవిత చేశాం. జీవిత కాల్ చేసి నేనే స్వయంగా జరుగుతున్నటువంటి అంశం మీద అసలు ఏ అంశం మీద చర్చ జరుగుతుంది, ఏంటి, అందులో సంజయ్ గారు ఎటువంటి ఆరోపణలు చేశారు అనే అంశాన్ని ఆమెకి క్లియర్ గా నిమిషం పాటు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ ఫోన్ లైన్ లో తీసుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇది భావ్యం కాదు, మీ వెర్షన్ కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆమె ఆరోపణ చేశారు. బయట ఆమె కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు కాబట్టి మీరు నేరుగా ఆమెతో మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన వివరణ తీసుకొచ్చారని మనం అడగటం జరిగింది. కానీ జీవిత రాజశేఖర్ గారు నేను చెప్తున్నటువంటి విషయాన్ని వినకుండా ఫోన్ పెట్టేయడం జరిగింది. మళ్ళీ తర్వాత వెంటనే ఆ టీవీ 2 నిమిషాల్లోనే మళ్ళీ కాల్ చేయడం జరిగింది. అయినా కానీ జీవిత రాజశేఖర్ గారు కాల్ లిఫ్ట్ చేసి కట్ చేయడం జరిగింది. అంతేకాదు అయినా కానీ వదలలేదు మనం, ఎందుకంటే సంధ్య గారు ఇంకా ఫోన్ లైన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ 8 నిమిషాల తర్వాత ఏదైతే 8:52 మహా టీవీ మళ్ళీ కాల్ చేసింది. ఆ సమయంలో జీవిత గారు పిఏ ఫోన్ ఇచ్చారు. ఎందుకంటే అది జీవిత గారి వ్యక్తిగత ఫోన్ అయినా సరే ఆమె పిఏ తోటి ఫోన్ ఇచ్చారు. పిఏ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, డాక్టర్ రాజశేఖర్ కి సంబంధించి ఆరోపణలు విన్నాం మేము, ఇలా సంధ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ వ్యవహారం కాబట్టి ఆమె ఆరోపణ చేస్తారు కాబట్టి దానికి వివరణ ఇస్తే బాగుంటుంది, లేకపోతే అది తప్పైతే మీరు దాన్ని ఖండిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ జీవిత పిఏ చాలా స్పష్టంగా చెప్పారు, మేడం ప్రస్తుతం మాట్లాడే మూడు లేరు కాబట్టి దయచేసి కాల్ చేయమని. ఇది పూర్తి జరిగినటువంటి అంశం. శ్రీరెడ్డి, సో మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు, మహిళా సంఘాలు సజయ్ గారు లాంటి వాళ్ళు కూడా సహకరించారు. సో హ్యూమన్ రైట్స్ యాంగిల్లో బాబు గోగినేని గారు లాంటి వాళ్ళు కూడా పర్టికులర్ పాయింట్ విషయంలో సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక దుర్లక్షణాన్ని బయట పెట్టడం కోసం మీరు
ఒక స్థాయిలో ఫైట్ చేశారు. కానీ నిన్న మీరు చేసినటువంటి చర్య కానీ పవన్ కళ్యాణ్ తిట్టిన అంశం కానీ సో పూర్తి నెగిటివ్ అయింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ తిడుతూ నిజంగా కాస్టింగ్ కౌచ్కి పాల్పడిన వాళ్ళు కూడా సంబరం చేసుకుంటున్నారు. మీకేమనిపించింది? ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒకటే సార్, ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు చాలామంది బయటకు వచ్చి వాళ్ళ కన్నీటి వ్యధలు వినిపించారు. కేవలం శ్రీ బయటకు వస్తే ఆ రోజు ఏడ్చిన ఏడుపులు అనుభవించిన వాళ్ళు అనుభవించినవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుని ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు, ఎన్ని రోజులు ఇలా పిరికి పందల్లా బతుకుతాం, బయటికి వెళ్ళి చెప్దాము అని చెప్పేసి చాలా ధైర్యం చేసి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పారు అండ్ ఆల్సో ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు మరుసటి రోజు వాళ్ళ మీద ట్రోల్ సార్, యాసిడ్లు పోస్తాం, మీరు ఎలా బతుకుతారో చూస్తాం, బయటికి రండి, మిమ్మల్ని కొడతాం, ఎన్ని బెదిరింపులో సార్. ఇప్పుడు నేను ఒక్క అమ్మాయిని ఏడుస్తుంటే కష్టపడి వాళ్ళందరూ అంటే అసలు లేదు అంతా కరెక్ట్గా ఉంది, సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది, మేమందరం పతివ్రతం అన్న టైంలో నేను ఒక్కదాన్నే నా గొంతు ఒక్కదాన్నే నేను అరిచే టైంలో ఇంతమంది బయటకు వచ్చి వాళ్ళు గళం విప్పినప్పుడు వాళ్ళు చేసిన దారుణమైన దాడి సార్. సో నేను ఆ అటెన్షన్ని గ్రాప్ చేయాలి. వీళ్ళందరూ ఏడుపు ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చి నెక్స్ట్ డే కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో అక్క పెద్దరికంగా సారీ చెప్పింది, ఆ తర్వాత ఆ పిల్ల కూడా సారీ చెప్పింది. ట్రోలింగ్స్ నా వైపుకి తిప్పుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే నా పిల్లల మీద మొత్తం అంతా ట్రోలింగ్ జరుగుతుంది. సో మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే దాడి చేస్తున్నారో వాళ్ళ వైపు నుంచి అటెన్షన్ కంప్లీట్గా నా మీదకి వచ్చేసేయాలి అనే ఉద్దేశంతో ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేయడం నా స్ట్రాటజీ. అది బ్యాక్ ఆఫ్ వేరే అమ్మాయి ఏదో మాట్లాడింది, అమ్మాయి ఏం మాట్లాడింది, తప్పు మాట్లాడింది, నిజం మాట్లాడింది అన్నది కూడా అందరికీ తెలుసు. సో ఆ ఇష్యూ అది అబద్ధం అన్నది తెలుసు. శ్రీరెడ్డి గారు నేనేమంటున్నానంటే ఎవరో పవన్ ఫ్యాన్స్ కి ఎనానిమిటీ, వాళ్ళు ఎవరో తెలియదు ఏంటో తెలియదు, మంద మీ వైపు డైవర్ట్ చేసుకోనండి. మీరు ఏదైతే ఇంతకాలం ఒక ఇష్యూ రేట్ చేశారో ఆ ఇష్యూ పూర్తిగా యూటర్న్ తీసుకునేలా ఉంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను సార్. ఇప్పుడు ఎంత చెడినా కూడా మేము ఆడపిల్లలమే. మమ్మల్ని లంజా అనే మాట తప్ప వేరే మా పేర్లతో పిలవట్లేదు. ఒక ఆడపిల్ల అనే వదిలేసి వాళ్ళ పెయిన్ ఎంతుందో వాళ్ళు అనుభవించిన పెయిన్ ఇప్పుడిప్పుడే నోరిప్పుతున్నప్పుడు, ఒక బేబీలో ఉన్న పోరాటం మీద కాలెత్తి తొక్కుతున్నప్పుడు నాకు ఎంత పెయిన్ ఉండాలి సార్. ఒక ఆడదానిగా మరి అక్కడ ఎవరి పేరు చూపించాలి? వాళ్ళ అమ్మగారిని అంటే ఆ నొప్పి అనేది సార్ నేను దీన్ని నేను సమర్థించుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్న మాటల మీద చర్చ సందర్భంగా మీరు మాట్లాడారు. కళ్యాణ్ని అన్నందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇంత ఇష్యూ జరిగినప్పుడు స్టేషన్కి వెళ్ళమన్నాడు, కోర్టుకి వెళ్ళమన్నారు లీగల్గా, ఇలా జరుగుతుందా అని అన్నారు. ఓకే, ఎవరైనా ఆ ఇష్యూ మాట్లాడితే లీగల్గా వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి అని అందరూ చెప్తారు కదా, మీరు కూడా వెళ్తా అన్నారు లీగల్గా. ఆ నేపథ్యంలో ఆ మాట మాట్లాడినందుకు అతని తల్లిని, ఆమె కూడా ఒక స్త్రీ కదా, సందర్భం లేకుండా మీరు ఆ స్థాయిలో తిట్టడం తప్పున్నారా? ఇంకొకటి, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారన్నారు. ఆయన 3 పెళ్ళిళ్ళు లీగల్గా చేసుకున్నారనుకో, ఎథికల్ మోరల్ అది పక్కన పెడదాం, ఆయన ఎథికల్ మోరల్ పక్కన పెడదాం, బట్ లీగల్గా చేసుకున్నారు. కానీ మీరు బయటకు వచ్చి మిమ్మల్ని కాస్టింగ్ కౌచ్ పేరిట అనేక మంది వేధించారని చెప్పారు. ప్రలోభ పెట్టడం వల్ల ఒకరిద్దరితో కమిట్ అయ్యన్నారు. సో ఆయన లీగల్గా చేసిన ప్రాసెస్కి శ్రీరెడ్డి ఓపెన్గా ఇల్లీగల్గా ఇంతమందితో ఉన్నారని చెప్పిన దానికి నైతిక స్థైర్యం ఏంటనేది చాలా మంది ప్రశ్న. సో మీకు సపోర్ట్ చేసిన అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కదా ఇది. కరెక్టే సార్, కానీ మేము ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చినప్పుడు, ఆ అమ్మాయితో పాటు కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి పేర్లు చెప్తున్నప్పుడు ఆ బెదిరింపులకి వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియనప్పుడు నేను అగ్రి చేస్తున్నాను సార్, నేను తప్పే చేశాను, నేను కరెక్ట్. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ఎందుకన్నా, ఉద్యమంలో కాస్టింగ్ కౌచ్ టార్గెట్ చేయాలి. మీకు ఒక అడ్వైజ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని వాళ్ళ అమ్మను మొత్తం ఇష్యూ డైవర్ట్ అయిపోలే. అలా అయితే ఒక ప్రజానాయకుడు అయ్యుండి ఇంకెందుకు సార్ కోర్టులోను పోలీసులు ఉన్నప్పుడు ఆయన ఎందుకు సార్ ప్రజానాయకుడు అవ్వడం, ఇంకా బయటకి వెళ్ళి ఆ సలహాలు ఇచ్చి ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి బూతులు మాట్లాడటం అనేటటువంటి సమస్య, అది ఎవరు మాట్లాడినా తప్పు నా ఉద్దేశంలో.
కానీ అసలు మనకి బూతుల సంస్కృతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం చర్చించుకోవాలి ఈ సందర్భంగా. దురదృష్టం ఏంటంటే మనకి తిట్లన్నీ కూడా ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతాయండి. ఎంత భయంకరమైనటువంటి కోపం వచ్చినా కానీ మొత్తం ఆడవాళ్ళని ఉద్దేశించే ఈ పితృస్వామ్య వ్యవస్థ మొత్తం అట్లా తయారు చేసింది. అంటే ఆడవాళ్ళని తిట్టాలన్నా అవే తిట్లు వస్తాయి, మగవాళ్ళని తిట్టాలన్నా అవే తిట్లు వస్తాయి. కాబట్టి ఎవరిని తిట్టినా ఆడవాళ్ళనే తిట్టడం, మగవాళ్ళకి అంటదు. నిజానికి శ్రీరెడ్డి అట్లా మాట్లాడకపోవటం అనేదాన్ని కొంచెం పక్కన పెట్టి మాట్లాడదాం. ఆ రోజు ఆదివారం జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది మాట్లాడారు, మహా టీవీలో కూడా చాలామంది మాట్లాడారు వాళ్ళ సమస్యల గురించి. అంటే ఈ సమస్యల గురించి మనం బయటకు చెప్పుకోవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. వాళ్ళది వినాలి ఫస్ట్. ఆ ఆవేశంలో కొన్ని మాటలు అనేటటువంటి కూడా ఉంటుంది. అది వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు, వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియదు. కానీ వాళ్ళు ఒక ఆవేదనని చెప్తున్నారు, వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి లైంగిక ఆర్థిక దోపిడీ గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు అని చెప్పి ఈరోజు దేశ విదేశాల్లో బాధపడే వ్యక్తులందరికీ కూడా నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా. ఇది అభిమానుల పేరు మీద చేసినా లేకపోతే ఆయన పార్టీ తరపున చేసినా ఎలా చేసినా కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి అసలు? ఒక్కసారి తీమంటారా? ట్రోల్స్ తీమంటారా? మీరు మాట్లాడేటటువంటి ఏం మాటలు మాట్లాడుతున్నారు? నో, ప్లీజ్ స్టాప్. నేను చెప్తున్నాను, వై డూ యూ కాదండి. ఏ మాట అయితే గనక మీకు బాధ కలిగిందంటే సారీ అండి, మీరు మధ్యలోకి రావద్దు. నేనేం చెప్తున్నానంటే, ఒక ప్రజా జీవితంలోకి పొలిటికల్ పార్టీ లీడర్ గా బయటకు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ కూడా విమర్శించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి. నేను కరెక్ట్ అని చెప్పలేదు మొదటి నుంచి. నేను అసలు ఆ విషయంలో నేను దాని గురించి ముందే చెప్పాను, బూతులు ఎవ్వరు మాట్లాడినా తప్పే అని చెప్తున్నాను. అందుకే ఒక నిమిషం ప్లీజ్. ఈ విషయాన్ని మనము ఆ జెండర్ పర్స్పెక్టివ్ లో నుంచి అర్థం చేసుకోలేకపోతే గనక ఇది ఒక శ్రీరెడ్డికి, పవన్ కళ్యాణ్కి లేకపోతే ఈ సమస్యగా మారేటటువంటిది ఇది ఉంది. మాట్లాడుతున్నటువంటి అంశము నిజానికి శ్రీరెడ్డి మాట్లాడకముందే ఈ మహా టీవీకి వచ్చి మాట్లాడినటువంటి IIITలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి తేజస్విని మీద భయంకరమైనటువంటి ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారు? ఆమె ఒక విషయం ఎత్తింది. అంటే ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆమె పేర్లు పెట్టింది. అంటే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే శేఖర్ కమ్ముల కానీ, లేకపోతే కత్తి మహేష్ కానీ మీ మీదకు ఒక విమర్శ రాగానే మీరెందుకు ఈ రకమైనటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? వినండి, కొంచెం అర్థం చేసుకోండి. మీ మీద ఒక చిన్న విమర్శకే మీరు ఇంత స్థాయిలో రెచ్చిపోతే గనక ఏ రకమైనటువంటి ఆమె ఎవరో వాళ్ళకి తెలియదు. ఆమె యాక్టర్ అనుకుంటున్నారు. ఆమె యాక్టర్ కాదు, ఆమె ఒక లెక్చరర్. ఓకే, సరే, యాక్టర్ అనొచ్చా, లెక్చర్ ఆ విషయం కాదు. కానీ ఆమె ఫేస్బుక్ మీద ఎంత తీవ్రమైనటువంటి ట్రోలింగ్ అని అంటే అది చదవలేనటువంటి పరిస్థితి, అంత తీవ్రమైనటువంటిది. మీరు ఫర్గెట్ అబౌట్ శ్రీరెడ్డి, నేను శ్రీరెడ్డిని అట్లా అనటాన్ని నేను సమర్థించట్లే, కానీ భయంకరమైనటువంటి ట్రోలింగు ఈ ఫ్యాన్స్ పేరు మీద జరుగుతుంది. ఇక్కడ నిజంగా రాజకీయ విజ్ఞత ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చేయాల్సినటువంటిది, ఐ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ విజ్ఞత ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మీ పేరు మీద ఈ రకమైనటువంటి ట్రోలింగ్ జరిగితే గనక చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారా, డిమాండ్ చేస్తారా, కంట్రోల్ చేస్తారా? చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. ఇది నేను బిగినింగ్ నుంచి చెప్తున్నానండి. శ్రీరెడ్డి గారి విషయంలో ద డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు అవుట్ సైడర్స్. సో ఆవిడ మ్యాటర్ నేను టచ్ చేయట్లేదు, బిగినింగ్ నుంచి చెప్తున్నాను. ఇదంతా కూడా ఇండస్ట్రీ వైడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ విమెన్, దట్ ఈస్ ది ఇష్యూ. లెట్ us టాక్ అబౌట్ ఇట్ అని. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం 28 లక్షల మంది ఆడవారు కమర్షియల్ సెక్స్ వర్కర్స్గా ఉన్నారు. రాయిటర్స్ న్యూస్ ప్రకారం దానికి 10 రెట్లు ఎక్కువ, అంటే 2 కోట్ల చిల్లర మంది ఆడవారు, చిన్నపిల్లలు సెక్స్ ట్రాఫికింగ్లో లాగబడుతున్నారు అని ఉంది. దాంట్లో 16 million are there
అంటే 1,60,00,000 మంది విల్లింగ్గా లేరు. ఏ సర్వైవల్ కోసం అనండి, ఇంకేదైనా అనండి, మోసం చేసో అబ్డక్ట్ అయ్యో దాంట్లోకి షామీల్ అయిపోయి ఉన్నారు వీళ్ళు. ఇవాళ సెక్స్ వర్కర్స్ అసోసియేషన్ పెట్టుకుని ఉండొచ్చు, కానీ 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో దే వర్ అబ్డక్టెడ్. ఇప్పుడు ది డేంజరస్ స్టాటిస్టిక్ ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ విమెన్ ఆర్ ట్రాఫిక్డ్. ఎక్కడికి వెళ్తున్నారు? మహారాష్ట్రకు వెళ్తున్నారంటే కొంచెం అన్యాయంగా ఉంటుంది, తీసుకువెళ్ళబడుతున్నారు. తర్వాత గోవాకి, ఢిల్లీకి. నౌ దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. 30% of these are lured by a prospect of modeling or film career. Right? ఇప్పుడు శ్రీరెడ్డి గారు బిలాంగ్స్ సమ్వేర్ దేర్. నేను ఆవిడ వీడియోస్ అన్ని చూశాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సపోర్ట్ మిస్ శ్రీరెడ్డి యాజ్ అ పర్సన్. ఎందుకు అనంటే ఆన్ స్క్రీన్ షీఈస్ యాక్టింగ్ యాజ్ అ సెడక్ట్రెస్. ఆన్ స్క్రీన్ షీఈస్ బిహేవింగ్ అండ్ టాకింగ్ ఇన్ ఎ వే దట్ వీ వుడ్ నాట్ అప్రూవ్ ఆఫ్, అండ్ యెట్ షీ హ్యాస్ రైట్స్. ఈ డెలికేట్ బ్యాలెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ ప్రవర్తన నా దృష్టిలో జుగుప్సాకరంగా ఉంది. ఒకరిని, ఇప్పుడు సజయ్ గారు చెప్పారు, ఆడవారి పేర్లతోనే ఉంటాయి బూతులని, మగవారి పేరుతో ఉన్నా కూడా తప్పే. ఇప్పుడు ఇది దట్స్ ఎ డిఫరెంట్ అనాలిసిస్. రైట్ నౌ దిస్ ఇస్ బ్యాడ్ బిహేవియర్, యెట్ ద విక్టిమ్ నీడ్స్ సపోర్ట్. ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా, ఇంకెవరిని తిట్టారా అన్నది ఐ థింక్ ఎవరిని తిట్టినా తప్పే. ఇక్కడ అది కూడా చూశాను నేను. ఐ థింక్ దట్ యాక్షన్ వాజ్, ఐఎమ్ సారీ టు సే, ఇట్ వాజ్ డిమెంటెడ్, క్రేజీ. ఇప్పుడు నేను సైకియాట్రిస్ట్ని కాదు, సైకాలజిస్ట్ని కాదు, కానీ ఇఫ్ వాట్ షీ సెడ్ ఈస్ ట్రూ, that she has been exploited over many years, then post-traumatic stress disorderలు ఉంటాయి. ఆ కారణంగా ఆవిడ అలా బిహేవ్ చేస్తుందా? యాజ్ ఎ ఫ్రెండ్లీ అడ్వైస్, మేబీ షీ షుడ్ టాక్ టు ఎ ప్రొఫెషనల్. దీంట్లో దొరికింది కదా ఛాన్స్ అని స్త్రీ శక్తి అని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా దాడి చేయటము. కల్చర్ని చేయండి, వర్క్ కల్చర్ని చేయండి, ట్రాఫికింగ్ చేయండి, కానీ మొత్తం ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ అన్న దగ్గర నుంచి అంటే ఇష్యూ అసలు ఏంటి దాన్ని వదిలేసి ఛాన్స్ దొరికిందని పాత కక్షలన్నీ తీర్చుకోవటానికి పెద్ద ఎజెండా తీసుకొచ్చి ఇదొక ఐడియాలజికల్ బ్యాటిల్గా తీసుకొచ్చారు. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఈజ్ దిస్ అన్ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్? అయితే ఆవిడ the test of her sincerity is going to a police station. నేను ఈ మాట రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. మొన్న డిస్కషన్లో కూడా ఆవిడతో బ్రేక్లో కూడా చెప్పింది అదే, తర్వాత చెప్పింది కూడా అదే. టీవీ స్టేషన్లో కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ కాదు. మీరు టీవీ స్టేషన్లో చెప్పేది టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ ద గ్రేట్ ట్రాజెడీ దట్ ఈస్ దేర్. ఈ అబద్ధపు మాటలు ఉన్నాయి చూడండి, ఈ దొంగ ఏడుపులు ఉన్నాయి చూడండి, మా తరపున చేసేవి. ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ బై దాట్. ఇప్పుడు ప్రాబ్లం ఉందంటే లేదు అని విజిల్ బ్లోవర్నే ఎక్స్పెల్ చేస్తామన్నది ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ కెన్ నాట్ బి. కానీ అదే టైంలో మీడియాలో ఒకళ్ళ పేరు అలా చెప్పేస్తే, ఇప్పుడు 2, 3, 4 పేర్లు వచ్చేసినాయి, దానికి వాట్ ఈస్ ద ప్రూఫ్? మనుషులకి ఆనర్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో హ్యూమన్ రైట్. ఇప్పుడు వారికి ఎలా ఉందో, శ్రీరెడ్డి గారికి ఎలా ఉందో వారికి కూడా ఉంది. సో ఆ రెస్పాన్సిబుల్ క్రిటిసిజం అన్నది, క్యాలిబ్రేటెడ్ రెస్పాన్స్ అనేది లేని కారణంగా ఏదైతే మానవ హక్కుల ఉద్యమంగా ఉండే అవకాశం ఉందో అది ఐడియాలజికల్ బ్యాటిల్ చేసే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటం, క్రేజీగా రియాక్ట్ అయిన కారణంగా గుండాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ట్రోల్స్ అంటే ఎవరండి? ఇప్పుడు సజయ్ గారు చెప్పారు కదా, ట్రోల్స్ అంటే ఎవరండి? వీళ్ళు గుండాలు, వీళ్ళు సైబర్ గుండాలు, ఫోనుల్లో చేసేవాళ్ళు. అది ఎవరికి చేసినా కూడా, ఎవరు చేసినా కూడా ఈ బెదిరింపులన్నీ ఆర్ క్రిమినల్ బిహేవియర్. అరే అసలు ఆ మొత్తం మార్చేశాము అని అనుకుంటున్న పరిస్థితిలో అన్గార్డెడ్గా ఇదేదో స్త్రీ శక్తి అని, మరి 20 ఏళ్ళు ఏమైంది స్త్రీ శక్తి? ఎందుకు ఈ డైలాగులు, ఈ స్లోగన్లు? లెట్ us జస్ట్ ఫోకస్ ఆన్ ది ఇష్యూ ఇన్ హ్యాండ్.
యుద్ధం చేయటం రావాలి మనుషులకి. అవును. యుద్ధం చేసినప్పుడు కనిపించిన అన్ని డైరెక్షన్లో తుపాకీ పెట్టి పేల్చేయటం కాదు. చూజ్ యువర్ టార్గెట్, మేక్ ఇట్ ఎ జస్ట్ బ్యాటిల్. ఇప్పుడు సడన్గా 4 పేర్లు చెప్పేసి నువ్వు పింపని, నువ్వు ఇదని, నువ్వు అదని అనేటప్పటికీ ప్రొడ్యూస్ సమ్ ప్రూఫ్, నాట్ ఇన్ ద టీవీ స్టేషన్, ఇన్ ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు మనమే చేత్తో తీసుకున్న సెల్ఫీ బొమ్మ చూపించి ఐఎమ్ చీటెడ్ అని అంటే మోర్ ఈజ్ నీడెడ్ టు బిలీవ్ ఇన్ దట్, రైట్? నిన్న ఒక దారుణమైన మాట, చుట్టుపక్కల మహిళా సంఘాల వారు ఉన్నారో లేదో నాకు తెలీదు, సరిగ్గా చూడలేను నేను, కానీ ఐ వాజ్ రియలీ డిస్టర్బ్డ్. ప్రాస్టిట్యూషన్ లేకపోతే మేము ఎలా బతకాలి అని అన్నారు. ప్రాస్టిట్యూషన్ లేకుండా ఎలా బతకాలి అని అంటే మీరు చెప్తురు, ప్రాస్టిట్యూషన్ లేకుండా ఎలా బతకాలి అని అంటే నేను అందుకే బహుశా ఈ ట్రాఫికింగ్లో ఆవిడ కూడా ఉన్నారేమో అనేది. ఇప్పుడు ఈ 16 మిలియన్ 1,60,00,000 మంది ఎవరైతే హూ హ్యావ్ బీన్ విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ సెక్స్ ట్రాఫికింగ్, దాంట్లో 30% అంటే 1,60,00,000లో 30% అంటే ఎంత అండి? 55 లక్షల మంది ఇట్లా ట్రాఫిక్ కాబడి ఉన్నవారు, వారు ప్రాస్టిట్యూషన్లో ఉన్నారు. మమ్మల్ని ప్రాస్టిట్యూషన్ చేయనియద్దంటేనో వాళ్ళని చేయనిద్దంటేనో వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రోత్సహిస్తున్నారు సార్. అట్లాంటి మాట ఈజ్ రాంగ్. యూ హ్యావ్ టు వెయిట్. అట్లాంటిది ఇట్ ఈస్ రాంగ్. చూసారా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా కంబైన్ అయిపోతా ఉన్నాయో. అసలు కాదు పక్కకు పోయింది. ఎస్, అండ్ ద ఫండమెంటల్ థింగ్ ఇదంతా ఎందుకు? మానవ హక్కులు ఎవరికి? ఇక్కడ మాట్లాడుతున్నది ఆడవారికే కదా. Do you think women are going willingly into prostitution, at least in the beginning? So, ఈ డిస్క్రిమినేటరీ కాంటెక్స్ని మనం ఇలా మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా ఆడవారే ఉండి చప్పట్లు కొడితే ఇట్ హెస్ బికమ్ డేంజరస్. ఎందుకంటే ఎజెండాలు కలిసిపోయినాయి. పెట్టుబడిదారు వ్యవస్థ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. షీ ఈస్ సేయింగ్ షీ ఈస్ ఎ విక్టిమ్, హెల్ప్ హర్. సెకండ్, those who are giving her advice, ask her not to talk, because every time she has spoken, she has defeated the cause. Then, she has done a marvelous thing. Ippudu, she drew attention to a dangerous problem. కానీ చాలా రోజుల క్రితం అప్పటి నుంచి అన్ని తప్పులే జరుగుతూ ఉన్నాయి. అది జరగకూడదు. హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ ఈజ్ అ క్యాంపెయిన్. ఇష్టం వచ్చినట్టు రాళ్ళు ఇస్తడతాం కాదు అందరి వైపున. ద రైట్ థింగ్స్ ఆర్ నాట్ బీయింగ్ డన్. ద గైడెన్స్ ఈజ్ పర్హాప్స్ ఫర్ డిఫరెంట్ అదర్ ఎజెండాస్. ఇంకోటండి, ఐ విల్ స్టాప్ విత్ దట్. ఎమోషనల్గా మాట్లాడటము, ఆమె నా చెల్లి అంటము, ఏది బహిష్కరించిన వాళ్ళు చెల్లి అంటము, లేకపోతే నువ్వు నా అన్న అంటము, తర్వాత తప్పు చెప్పానని చెప్పి పెట్టి కొట్టుకోవటము. యు సీ వేర్ వి ఆర్. ఇప్పుడు పార్లమెంట్ బయట చొక్కాలు ఇప్పేసి ఆడాలి డ్రెస్సులు వేసుకుని డాన్సులు చేస్తున్న ఆ లెవెల్కి హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ వెళ్తే హౌ కెన్ వి సస్టైన్ ఇట్? ద ప్రాబ్లం రిమైన్స్. దీనికి ఆవిడ మళ్ళీ నాకు ఉద్యోగం రావట్లేదు కాబట్టి నాకు ఎట్లయినా రావాలి అని అడుగుతున్నారు. జబర్దస్తి ఎట్లా నడుస్తుంది వ్యాపారంలో? ఇట్ కాన్ బి. లెట్ us not mix all these things అండి. Then her rights will be protected. Other people's rights will also be defended. నేను మాట్లాడటం మొదలుపెట్టింది ఎట్ వన్ ఇన్స్టెన్స్. మా అన్న ఆర్గనైజేషన్ పేరుతో ఒక ఖాప్ పంచాయతీ లాగా వాళ్ళు ఈమెతో ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అన్నట్టుగా ఇంకెవరు చేరినా కూడా వాళ్ళని మేము బహిష్కరిస్తామన్నారు. ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది హ్యూమన్ రైట్స్ థింగ్స్. బట్ డీసెన్సీ, lack of obscenity are also conditions for this to be working only. This is what I would say. అండి హాయ్. సో నేను శ్రీ వీడియోస్ చూసానండి స్టార్టింగ్లో. సో బేసికలీ ఐఎమ్ అన్ యాక్ట్రెస్ అండ్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ 6 years. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ టు మెనీ ఆఫీసెస్, ఐ హ్యావ్ బీన్ టు మెనీ ఆర్గనైజేషన్స్. ఐ నో వాట్ ఇట్ ఈస్, హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు కమిట్మెంట్ అని నువ్వు అంటున్నావు, ఓకే, సో కాల్డ్ కమిట్మెంట్ అని అంటున్నావు. నేను అంత ఒక 10 ఆఫీసెస్కి వెళ్తే అక్కడ ఒక 2 నాకు తేడా కొట్టినాయి. అంతా అలా లేదు. పైగా nobody dared to ask me on face about commitment because that is the way I am, that is the way I behave. నేను ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా డ్రెస్సింగే కానివ్వండి, నా మాటే కానివ్వండి, ఎదుటి మనిషితో నా ప్రవర్తన కానివ్వండి, నా చూపు కానివ్వండి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఈరోజు ఈ డిస్కషన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఐ వాంట్ టు గివ్ యూ క్లారిటీ. వెన్ యూ గో టు అ ఆఫీస్ వితౌట్ యువర్ ఫ్రీనెస్ to the other person, because
అదర్ పర్సన్ ఇస్ అ ప్రొడ్యూసర్ అనుకుందాం, అంత డబ్బు పెడతాడు, ఒక సినిమా తీస్తాడు, ఓకే, 100 మందిని చూస్తారు, 100 మంది ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు తెలుగు అమ్మాయి అంటున్నావు, తెలుగు సభ్యత అంటున్నావు, వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఛాన్స్ ఇవ్వండి, ఎందుకు అడుగుతారు నిన్ను కమిట్మెంట్? ఇట్స్ నాట్ అన్ఫేర్. జస్ట్ వెయిట్, లెట్ మీ ఫినిష్. ఎవరైనా మాట్లాడితే ఇట్స్ నాట్ ఒకటి. ఇంకొకటి, వాట్ ఈస్ కమిట్మెంట్ హియర్? లెట్ us డిస్కస్. కమిట్మెంట్ అంటున్నారు కదా, మీకు ఫోన్ వచ్చినప్పుడు మధ్యలో మధ్యవర్తి ఎవరైనా అడిగినప్పుడు మీరేదో మాట్లాడుకొని వెళ్ళి ఒక రూమ్ లోకి కూడా మీరు వెళ్ళిపోయారు. ఆడ మనిషి అయ్యి ఉండి, తెలుగు మనిషి అయ్యి ఉండి ఒక రూమ్ లోకి వెళ్ళి మీ హద్దులు దాటి ఒక మనిషితో సహజీవనం చేసి సెక్స్ చేసి బయటకు వచ్చి అదంతా మర్చిపోయి వాడు నాకు ఆఫర్ ఇవ్వలేదు. How true am I? How good I am I? Sorry, madam. That is very unfair. It's very unfair. Let me talk. Let me talk. I'm not saying she's wrong. I'm never saying she's wrong. I'm supporting her. Mentally, she might have been trapped. Mentally, she might have been trapped. That is okay. Mentally trap అయ్యి కాదు. ఒక్క నిమిషం రాధా గారు, చెప్పండి. కమిట్మెంట్ 10 మంది దగ్గరికి మీరు వెళ్తే 2 తేడా కొట్టిందన్నారు కదా, తిని వెళ్ళినప్పుడు 8 మంది తేడా కొట్టి ఉండొచ్చు. పర్సంటేజ్ మనం మాట్లాడొద్దు. అసలు ఏమీ లేకుండా కూడా మాధవీలత అనే యాక్ట్రెస్ హీరోయిన్ 13 నెలల క్రితం ఆ ఇష్యూ రేట్ చేసింది. ఆ ఇష్యూ ఏం రేట్ చేసింది? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. మొత్తం 100% కమిట్మెంట్ ఉంది, కనిపించిన వాళ్ళంతా ఇలాగే మాట్లాడండి, శ్రీరెడ్డి మాట్లాడితే ఎంత తప్పో. అసలు ఇండస్ట్రీలో కమిట్మెంటే లేదు, మన బిహేవియర్ వల్లే ఉందని మీరు మాట్లాడడం కూడా తప్పే. ఒక్క నిమిషం ప్లీజ్ 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 ప్లీజ్. మాధవీలత రేట్ చేసిన ఇష్యూ ఏంటంటే, డైరెక్టర్ మూవీలో ఉన్నప్పుడు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా, పర్సనల్ స్పేస్ స్పెండ్ చేద్దామా అని అడిగితే కమిట్మెంట్ కాంప్రమైజ్ వర్డ్స్ ఉండకపోవచ్చు. అలా మాట్లాడినప్పుడు ఆమె తెలుగు అమ్మాయిలాగా బిహేవ్ చేసింది, సభ్యతగానే బిహేవ్ చేసింది. నాకు అలాంటి ఇష్టం లేదని చెప్పి ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే షూటింగ్ లో నీ హెయిర్ స్టైల్ ఏంటి, పరమ దరిద్రంగా ఉన్నావు, ఆ బట్టలేంటి పరమ చెత్తగా ఉంది, 7ంటికి నువ్వు రావాలి, 7:10కి ఎందుకు వచ్చావు? యాక్చువల్గా కారు ఆమెకి 7ంటికి పంపారు, ఎన్నింటికి వస్తుంది? 10 నిమిషాల్లో వస్తుంది. లేట్గా ఎందుకు వచ్చావు? నీ మొహం నువ్వు చూసుకున్నావా? ఆ మొహం చూసుకోకపోతే నువ్వు హీరోయిన్ గా సెలెక్ట్ చేసావా? ఈ రకంగా ఇండైరెక్ట్ గా హెరాస్ చేయడానికి ఏమంటారు? మీ దృష్టిలో కమిట్మెంట్ కాకపోవచ్చు, అతను పెట్టిన దాన్ని హెరాస్మెంట్ ఏమనాలి బాబు గారు? ఆ రకంగా ఇండైరెక్ట్ గా చాలా మంది చేస్తే, ఇప్పుడు నేనేమన్నానంటే శ్రీరెడ్డి బిహేవియర్ బాగాలేదు బాబు గారు చెప్పినట్టుగా అనుకో. శివలింగం మీద తేలులాగా తేలు ఉంది కదా అని శివలింగాన్ని కొట్టేయడము అంటే, నేను ఆధ్యాత్మికవాదిని కాదు, శివలింగాన్ని దండం పెడుతున్నాం కాబట్టి తేలుగు దండం పెడుతున్నాము అనుకోకండి. ఇక్కడ కాజ్ ఆమె రేట్ చేసిన కాజ్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు కాజే లేదని మీరు అనొద్దు. రెండు సేమ్ కాదమ్మా, సేమ్ గాయత్రి గుప్తా, మాధవీలత వీళ్ళందరూ 1 year క్రితం రేట్ చేశారు. శ్రీరెడ్డి ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంది, వాళ్ళ ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంది. కానీ 1 year నుంచి వాళ్ళు అరుస్తున్నా ఎవరు మాట్లాడలేదు. శ్రీరెడ్డి ఈ స్థాయిలో మాట్లాడడం వల్ల వాళ్ళు దిగొచ్చి సారీలు గిరీలు చెప్పారు. ఆమె ప్రొటెస్ట్ నేను సపోర్ట్ చేయట్లేదు, వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకునే Day 1 నుంచి చెప్తున్నా. రేట్ చేసిన ఇష్యూ నేను సపోర్ట్ చేస్తున్నా. బాబు గారు నేను ఆ మాట ఎందుకన్నానంటే, నా చెల్లెలు లాంటిది అని ఎదుటి వాళ్ళు ట్రోల్ చేసి, నువ్వు శ్రీరెడ్డితో పడుకున్నావా, ఎన్ని రాత్రులు పడుకున్నావు అని అడిగితే, అరే నాకు చెల్లెళ్ళు ఉన్నారు, నా చెల్లెలు లాంటిది, మీలాగా పశువులు ఆలోచించను అని చెప్పా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టారు, నేను చెప్తున్నా నా తల్లిని తిట్టినట్టే. తల్లి అంటే అందరికీ తల్లే. నేను అన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ నా మదర్ అన్నానంటే, రేపు పొద్దున్న తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను తిట్టడం మొదలెట్టి మా అమ్మని తిట్టడం మొదలెడితే నేనేం చేయలేను. ట్రాలింగ్ దుర్మార్గం ఉంది, కానీ కాజ్ లేదని ఎవరు అనొద్దు. గాయత్రి గుప్తాతో మనం మాట్లాడదాం. గాయత్రి చెప్పండి, మీరు ఇష్యూ రేట్ చేశారు కదా, సో ఇండస్ట్రీ మొత్తం అలా ఉందని అనొద్దు, 1-2 ఉండొచ్చు అనేది రాధా చెప్తున్నారు. 1-2 కాదండి, ఎక్కువనే ఉన్నాయి. నేను కాస్టింగ్ కౌచ్ మీద వాయిస్ రేస్ చేసిందే అందుకు. అది చాలా అవసరమైన సిచ్యువేషన్, అడ్రస్ చేయాల్సిన సిచ్యువేషన్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. కాకపోతే నాకు చెప్పాలంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, డైరెక్టర్ యొక్క ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయండి. కాకపోతే ఆ సినిమా బయటికి రాకముందు నేను ప్రూఫ్స్ బయట పెడితే ఆ సినిమాని నమ్ముకొని మొత్తం అందరూ ఎఫెక్ట్ అవుతారు. నాకు ప్రాబ్లం ఉంది డైరెక్టర్తో, నేను అది ఎవరితో డీల్ చేయాలో వాళ్ళతో డీల్ చేస్తున్నాను. అది అయిపోయినాక బయటికి తీస్తానా ఏందో సిచ్యువేషన్ బట్టి చెప్తా. అంటే ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని అందరిని ఎక్స్ప్లోర్ చేయలేనండి. ఒక సినిమా అనేది 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, 100 మంది జీవితాలు ఉంటాయి. దాన్ని బట్టి ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి నేను ఆలోచించి పేర్లు బయట పెట్టలేదు. దానికి ఒక రీజనింగ్ ఉంది. అంటే అది ఎదురుగా వాళ్ళకి అర్థం కాదు, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్లో నేనున్నాను కాబట్టి నా క్లారిటీ అది. ఇంకో విషయం ఏంటంటే,
ఉంది, అబ్యూజల్ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు మేనేజర్స్ ఎక్స్ప్లాయిటేషన్, ఇప్పుడు మొన్న నేను మహిళా సంఘాలందరూ కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ చూశానండి. అందులో అందరూ కూడా మాట్లాడిన వాళ్ళు వాళ్ళని ఒక్కరిని కూడా నేను పర్సనల్గా లైఫ్లో చూడలేదండి. పవిత్ర అనే ఒక అమ్మాయి మాత్రం నేను చూసాను. అది కూడా నా ఇంటర్వ్యూ తర్వాత నన్ను కాంటాక్ట్ అయింది ఆ అమ్మాయి కాకుండా ఏ ఒక అమ్మాయిని కూడా నేను చూడలేదు. నేను గత 12 ఏళ్ళుగా ఇండస్ట్రీలో తిరుగుతున్నాను. ఇంకా నా విషయానికి వస్తే వాళ్ళు తప్పు అని నేను అనట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది. నా విషయానికి వస్తే తెలుగు అమ్మాయిలు నా ఫ్రెండ్స్ ఒక 20 మంది ఉన్నారండి, అప్కమింగ్ యాక్ట్రెసెస్. షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూ, డెమో వీడియోస్ ట్రై చేస్తూ, ఫ్రెండ్ సర్కిల్ బిల్డప్ చేసుకుంటూ ఎలా చేద్దాం, ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి నేను 2-3 ఇండిపెండెంట్ సినిమాలు చేశానండి. ఇలా ప్రయత్నిస్తున్న వాళ్ళు నా సర్కిల్లో 20 మంది ఉన్నారండి. ఒక్కరన్నా కనిపించలేదండి నిన్న మీటింగ్లో. మరి అంటే 10 years నుంచి, 12 years నుంచి, 7-8 years నుంచి ప్రయత్నిస్తున్న అమ్మాయిలు నాకు చాలా మంది తెలుసండి. వాళ్ళందరూ ఎందుకు బయటికి రావట్లేదు అంటే వాళ్ళందరూ పడుకోకుండా ప్రాజెక్ట్స్ తెచ్చుకుందామనే వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. నా ఫ్రెండ్స్ అండి వాళ్ళు. వాళ్ళతో క్లియర్గా నేను టచ్లో ఉంటానండి. నాకు రెస్పెక్ట్ అంటే ఫస్ట్ నేను ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫేస్ చేయొద్దని చాలా జాగ్రత్త పడ్డాను. ఆ జాగ్రత్త ఎలా ఉండాలి, దానికి ఎలా ప్రిపరేషన్స్ చేసుకోవాలని నేను చేసుకున్నాను. నాకు ఈ సిచ్యువేషన్ తర్వాత దాని మీద క్లాసెస్ చేయాలని ఉంది. దాని గురించి వీడియోలు కూడా చేసి రిలీజ్ చేస్తాను నేను. రెండో విషయం ఏంటంటే, శ్రీరెడ్డి గారు నా ఫోటో ఒకటి మేము ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఫస్ట్లో మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు దానికి ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ నాకు నా ఇంటర్వ్యూ చూడగానే తను నాకు మెసేజ్ పెట్టింది. ఐ-డ్రీమ్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నాకు మెసేజ్ పెట్టింది, నైస్ ఇంటర్వ్యూ అని, థ్యాంక్ యూ హనీ అని పెట్టా, అంతే. మళ్ళీ దాని తర్వాత మాట్లాడలేదు. దాని తర్వాత డైరెక్ట్ టీవీ లైవ్లోనే చూసాను తన్ని. అదే అక్కడ గాయత్రి నాకు సపోర్ట్ చేయట్లేదు అని మాట్లాడింది. అసలు తన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. తన ప్రాబ్లం ఏంటో తెలియనప్పుడు నేను ఎలా సపోర్ట్ చేయగలుగుతాను? నాకు క్లారిటీ రావాలి కదా, ఏం మాట్లాడాలి, నేను ఏం సపోర్ట్ చేయాలని డైరెక్ట్గా వెళ్ళలేను. ఒకవేళ నా ఇంటర్వ్యూ వల్ల తను ఇన్స్పైర్ అయినా అని మాట్లాడినప్పుడు నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా నా సపోర్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది? అప్పటికి మహా ఛానల్లో తను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను తనకి సరే బాధల్లో ఉన్నావు కదా, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి కూడా మూర్తి గారు ఆ రోజు మాట్లాడింది కదా సార్. నేను దీన్ని ప్రొటెస్ట్ లా తీసుకోలేనని చెప్పి తనే చెప్పింది. మీరు సాక్ష్యం ఆ రోజు. ఆమె ఇప్పుడు కూడా మీరు రేట్ చేసిన కాజ్ గురించి సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. నేను ఇంకా మొత్తం ఫినిష్ చేయలేదు డిస్కషన్, ప్లీజ్. సో ఆ రోజు ఫోన్ చేసినప్పుడు కూడా తను డైరెక్ట్ లైవ్ లో ఉన్నానని చెప్పి కనెక్ట్ చేసేసారు నాకు. ఐ వాజ్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్ ఫర్ దట్ లైవ్ కాల్ ఫర్ అ ఫ్యాక్ట్. రెండో విషయం ఏంటంటే, తను సాక్షిలో నుంచి నాకు తెలుసండి. సాక్షిలో తను నాకు కొలీగ్ ఉండే. అక్కడ తను చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, తన ఫైట్లు ఏంటి అన్నీ తెలుసండి. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు షేమ్ హర్ ఆర్ సంథింగ్, బట్ పీపుల్ బాయ్కాట్ చేయడం కానీ ఎందుకు అలా చేశారో కూడా నాకు తెలుసు. నేను అందుకే సపోర్ట్ చేయడానికి పోర్ట్ఫోలియో అంటే మళ్ళీ నువ్వు అలా చెప్తే నేను ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది. బికాస్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో కాదు, స్ట్రీక్స్ కూడా ఉన్నాయి. పోర్ట్ఫోలియో కాదు. ఆ రోజు వైజాగ్ లో ఏం జరిగిందో పోర్ట్ఫోలియో చెప్పండి. కాదు శ్రీ, నేను చెప్తున్నాను కదా ఇవన్నీ మాట్లాడే అంటే నా దగ్గర గాయత్రి, ఐఎమ్ శ్రీధర్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏమైందో చెప్పండి. పోర్ట్ఫోలియో కాదని ఆవిడ చెప్తున్నారు. అప్పుడు వైజాగ్ లో ఏమేం జరిగిందో కూడా చెప్పండి. యు ఆర్ దేర్, యు ఆర్ వర్కింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. వైజాగ్ ఏంటండి? సరే, ఐ టెల్ యూ దెన్. మీకు తెలిస్తే చెప్పండి. వైజాగ్ సిచ్యువేషన్ నాకేంటో తెలీదు. నేను చెప్తానులేండి. చెప్పండి, క్లియర్ గా చెప్పండి. అన్ని బయటికి రావాలి. ఈ రోజు ఎలాగైతే తను అన్ని బయటికి రావాలంటుందో మాకు రావాలి. పాపం శ్రీరెడ్డి గారిని కూర్చోబెట్టి 6 ఆవిడ మీద పడి నువ్వు ఆ రోజు ఏం చేసావు అన్నది ఆ చర్చకి నేను నేను ఒక పాయింట్ చెప్తా. శ్రీరెడ్డి రేట్ చేసిన ఇష్యూ గురించి డిస్కస్ చేస్తే ఒక పద్ధతి, శ్రీరెడ్డి యాటిట్యూడ్ గురించి డిస్కస్ చేయడం ఒకటి. శ్రీరెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ మదర్ని తిట్టారు కదా, మాతృమూర్తిని. అది తప్పున్నారని 100 సార్లు మీరు చెప్పండి, నో ప్రాబ్లం. బట్ శ్రీరెడ్డి క్యారెక్టర్ గురించి, శ్రీరెడ్డి గతంలో ఏం చేసింది, ఎవరితో ఎలా మూవ్ అయింది, నేను చూశాను. సువేరా అని ఒక ఆయన వాట్సాప్లో పంపిస్తున్నాడు, శంకర వెంకటేశ్వరరావు, కొండయ్య చౌదరి గారు, నాకు తెలుసు ఆయన. వారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో 10 ఏళ్ల నుంచి ఇది ఉందని తెలిసి నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, 10 ఏళ్ల నుంచి నువ్వు అనుభవించావా అని ప్రశ్నిస్తూ ఒక్కడి గురించి కూడా, మగాడి గురించి ఆయన మాట్లాడలే, ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడలే.
2, ఇంత దారుణం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని టీవీ ముందుకు ఎందుకు వచ్చావు అన్నాడు. టీవీలన్నీ దరిద్రమైనటువంటి ప్లే చేస్తున్నాయి, ఆడాలు చూడలేకపోతున్నారు అన్నాడు. టీవీలు దరిద్రాన్ని ప్లే చేస్తే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు టీవీలో గురించి చెప్పావు, నువ్వెందుకు సోషల్ మీడియాని ఎంచుకున్నావు, నీకు వ్యూస్ కావాలా? ప్లస్ మూర్తి అనేవాడు కందుకూరు వీరేశలింగమా అని అడుగుతున్నాను. నేను కందుకూరు వీరేశలింగం కాదు, కందుకూరు వీరేశలింగంలో ఒక అక్షరం కూడా చెప్పుకునే అర్హత నాకు లేదు. కానీ మీరు కందుకూరు వీరేశలింగమా? మీరు ఎంత ట్రోల్ చేస్తున్నారు తెలుసా? ఆ ట్రోల్ మీరు చూస్తే, సువేరా వీడియో మీరు చూస్తే అక్షరం నేను తప్పుపడతా. 10 ఏళ్ళు నువ్వు వేరే విధంగా ఉన్నావా అన్నాడు. ఇదంతా చాలా కామన్ అన్నాడు. ప్రాస్టిట్యూట్గా బతుకుతున్నారు అన్నాడు. ఆయన భావజాలం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోయావు 10 ఏళ్ళ నుంచి అన్నాడు. ఒక్క మగాడి గురించి ఎందుకు మాట్లాడలే? ఆమె పేర్లు కాదు, ఆధారాలు బయట పెట్టిన వ్యక్తి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? నీ కులమనా, నీ ప్రాంతమనా? మీ భావజాలం మీకుండొచ్చు, నా భావజాలం నాకుండొచ్చు, అభ్యుదయమో ఏదో ఒకటి మీరు అనుకోండి. సో ఆయన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడాళ్ళు మొత్తం చూసి ఇళ్లలో ఇదైపోతున్నారు, ఇలాంటిది ఎందుకు చూస్తున్నారు అని తిడుతూ టీఆర్పీల కోసం పనిచేస్తున్నా అన్నాడు. నాకు టీఆర్పీలే లేవు, నా ఛానల్ టీఆర్పీ లిస్టులో లేదు, నేను బార్కులో లేను. ఓకే, ఇళ్లలో ఆడాలి టీవీలు చూస్తే యూట్యూబ్ చూడాలి, నా ఫోన్లో యూట్యూబ్లో చూసిన వాళ్ళే మాట్లాడతారు. నేను బార్కు లిస్టులో లేను, మీరు చూడండి. గత 6 నెలలుగా మహా టీవీకి ఒక్క టీఆర్పీ కూడా రాదు. టీఆర్పీ కోసమే పని చేయట్లేదు. నువ్వు లాజిక్ చెప్పావు. ఆయన లాజిక్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? కరెక్ట్ లాజిక్. టీవీలో నేను తప్పు చేస్తున్నాను కదా, ఐఎన్పీకి వెళ్ళి నా లైసెన్స్ క్యాన్సిల్ చేయి. నువ్వెందుకు టీవీలో కూర్చున్నావు? నువ్వెందుకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు? నువ్వు వ్యూస్ కోసమా? సో ఈ రకంగా ఇష్యూస్ డైవర్ట్ అయిపోయి బాబు గారు చెప్పినట్టుగా గోండాల చేతులకు వెళ్ళిపోవడం ఖాయం. ట్రోలింగ్ చేసేది నిజంగానే సైబర్ గోండాలే. ఇప్పుడు ఇంకొకటి, ట్రోలింగ్ చేశారనుకో అందరూ, మొత్తం పవన్ కళ్యాణ్కి ఆపాదించి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టడం? ఇది భయంకరమైన తప్పు. అలా ట్రాలింగ్ 100% తప్పు. ట్రాలింగ్ has started when somebody has abused. అయినప్పటికీ అసలు ఏం రైట్ అంటే ఒక్క నిమిషం ఉండండి. వినండి, శ్రీరెడ్డి అబ్యూజ్ చేసింది పవన్ కళ్యాణ్ తప్పు. వినండి భయంకరమైన తప్పు తప్పు తప్పు. ఆమె తప్పు అని నైతికంగా తప్పు పట్టే మనం ఎవరు పడితే వాళ్ళని తిట్టి, ఎవరు పడితే వాళ్ళ బూతులు తిట్టి, సంధ్య సజయ వీళ్ళందరూ మహిళా ఉద్యమాల కోసం పనిచేస్తారు. కాజ్ ఏదైనా ఉన్నాయి, ఐడియాలజీ ఏదైనా ఉన్నాయి. సంధ్య కులాన్ని ఎతికి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? నీది పెద్దాపురమా? ఈ అనేవాడు శ్రీరెడ్డి బూతుని తప్పు పట్టినాడు, సంధ్యని అలా అనొచ్చా? అది అనొచ్చా? దాన్ని మీరు ఈమె స్టార్ట్ చేసింది కాబట్టి నేను కూడా స్టార్ట్ చేస్తా అంటారా? అండ్ ఇంకొకటి అండి, నేనేమన్నానంటే బాబు గారు మాట్లాడినట్టు హ్యూమన్ రైట్స్ యాంగిల్లో మాట్లాడారు. నేను కాజ్ కోసం సపోర్ట్ చేశా. ఈ ఇష్యూ శ్రీరెడ్డి మాటల్లో అసలు కాజే లేదు, ఉద్యమం చేసిన వాళ్ళంతా దుర్మార్గులు, మీరు సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు మీకు బాగా తీరిందా అన్నట్టు ఈ కాస్టింగ్ కౌచ్ పాల్పడే వాళ్ళు సంబరపడకూడదు. అట్ ది సేమ్ టైం బాబు గారు అన్నట్టుగా ఈ రకమైనటువంటి ఇమేజ్ వచ్చింది కాబట్టి కనిపించిన ప్రతి ఒక్కడి మీద రాళ్ళు వేయకూడదు. శ్రీరెడ్డిది కూడా తప్పే. నాకు మెసేజ్ వచ్చింది, నేను చెప్తున్నా. ఒక డైరెక్టర్ పేరు నేను చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే అందరి మీద రాళ్ళు వేయకూడదు. ఒక డైరెక్టర్, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఆడిషన్ చేసి డైరెక్టర్ దగ్గరికి పంపితే డైరెక్టర్ రూమ్ దగ్గర కూర్చున్నటువంటి డైరెక్టర్ గారు సీట్లో కూర్చుని రూమ్ బయట ఉన్న ఉమెన్తో అన్న మాట, నువ్వు అండర్వేర్ వేసుకున్నావా? అండర్వేర్ వేసుకున్నా నా రూమ్లోకి రావద్దమ్మా, ఇక్కడికి వచ్చినా తీసేసరా. ఇలా మాట్లాడిన డైరెక్టర్ ఉన్నాడు అని ఒక మహిళ మెసేజ్ పంపింది. ఆ డైరెక్టర్ పేరు చెప్తే మహిళ పేరు బయటకు వస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. మహిళను బయట పెడితే డైరెక్టర్ ఎవరో తెలుస్తుంది, రప్చర్ జరుగుద్ది. కాబట్టి నేను బయట పెట్టే పరిస్థితులు లేను. కానీ కాస్టింగ్ కౌచ్ లేదని ఎలా అంటారు మీరు శ్రీరెడ్డి బూతును పట్టుకొని? సేమ్ టైం ఇమేజ్ వచ్చింది కదా అని చెప్పి శ్రీరెడ్డి ఎలా పడితే అలా లేడీస్ని ఎలా తిడుతుంది? తిట్టకూడదు. అది మనం డిస్కషన్ దానికి ఫిక్స్ అని అవుదాం అంటున్నా. నేను మాట్లాడతా సార్. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సినిమాకి వచ్చినప్పుడు ఏదైతే మాధవీలత చెప్పిందో, ఒక వ్యక్తి కొత్త కాబట్టి అడుగుతారు సార్ డెఫినెట్గా, మనం 1 to 2 బయటకు వెళ్దాం వస్తావా అంటే రాను అంటే, సార్ ఆ సినిమా అంతా నాకు నరకం చూపించారు సార్. నరకం అంటే కో డైరెక్టర్ వచ్చి షార్ట్లో నుంచోండి అని చెప్తాడు సార్.
డైరెక్టర్ వచ్చి ఎవరి నుంచో కూర్చోవాలి కదా. నేను చాలా ఏడ్చాను సార్ ఆ సినిమాకి, నిజంగా చెప్తున్నాను సార్. నేను ఆ సినిమాకి చాలా సఫర్ అయ్యాను. అంటే ఈ పాప చెప్పింది 10 మూవీస్కి వెళ్తే 2 ఫేస్ చేశారు, 2 అయినా ఫేస్ చేసావుగా, ఫేస్ చేయకుండా అయితే ఫేస్ చేశాను కదా. అండ్ మన బిహేవియర్ ని పట్టి కాదు సార్, అక్కడ బిహేవియర్ కూడా ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడను రా, నేను మాట్లాడండి ఓకేనా. That is like that and like this also. I'm trying to explain you clearly. Yeah, it's yeah. not only one what you're saying. It is like that and this also. మనది కూడా ఉంటుంది, అక్కడిది కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళే తప్పు అదే తప్పు అనకూడదు. నేను ఫేస్ చేశాను. సార్ ఇప్పుడు అడగడానికి నేను ఒకసారి నేను ఫినిష్ చేసేసాక ఏదన్నా మాట్లాడేయమండి సార్, నేను చెప్తా. నన్ను అడిగింది వాస్తవం సార్, నేను వెళ్ళలేదు. ఆ సినిమా అంతా నేను ఏడుస్తానే ఉన్నాను సార్. ప్రతి షాట్ కి డైరెక్టర్ ఆయన ఫ్రెండ్స్ సార్ ప్రతి షాట్ కి తిట్టేవాళ్ళు సార్ నన్ను. నేను చాలా ఏడ్చేదాన్ని, చాలా బూతులు తిట్టారు సార్ నన్ను. సరే ఇంకా నాకు సినిమా వద్దు అనుకున్న టైంలో సరే నాకు చలపతిరావు బాబాయ్ గారు సినిమా చేశారు సార్, ఇచ్చారు. అది అల్లరి అనేది నేను 27 వయసులో 40 ఏళ్ల క్యారెక్టర్ చేసిన, అది హిట్ పడింది సార్. స్టిల్ ఇవాటి వరకు నేను ఫేస్ చేయలేదు సార్. నేను అది చెప్తున్నాను. ఇక్కడ ఒక ఈ పాప అన్నట్టు ఒక ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవడో కెలకడు సార్. అది కూడా ఇప్పుడు అలా వచ్చినా కానీ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం మాధవిలత హిట్ అయింది, నచ్చావులేనా నువ్వు సంథింగ్. ఫస్ట్ ఫిలిం హిట్ 100 days అయింది. ఎస్ సార్. ఆ ఫస్ట్ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత కూడా రెండో ఫిల్మ్ నుంచి కూడా ఆమెకు వేధింపులు ప్రైవేట్ స్పేస్ కి వెళ్దాం, లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం రమ్మన్నారు సార్. నేను రాను, అలాంటి దాన్ని కాదని చెప్పింది ఆమె. డిగ్నిఫైడ్ గానే ఉంది, మీరు చెప్పినట్టు ఆమె ఏమి డీసెంట్ గానే ఉంది. చెత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళా మీరు అన్నట్టుగా. సో కాదు అన్న నేపథ్యంలో ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఫారిన్ షూటర్, ఫారిన్ తీసుకెళ్లారు కానీ ఆమె సాంగ్ లో లేదు, ఖాళీ కూర్చోబెట్టారు. హ్యూమిలియేషన్ గురయ్యి ఎందుకు వచ్చిన గోలా అని ఎవరైనా వీక్ మైండ్ అయితే ఏంటి, అప్పుడు మీరు ఆ పాయింట్ లో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్తారా? లేదండి, ఇండైరెక్ట్ గా అనేక ప్రెజర్స్ అనట్లేదు. ఇప్పుడు మగవారి గురించి అంత చులకనగా కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ అండి. ఇప్పుడు మగవారిని కూడా అంత చిల్లరగా వీళ్ళు కుక్కల్లాగా మీద పడతారు అని అనడం కూడా తప్పు. ఎందుకంటే మీరు సరిగ్గా డ్రెస్ వేసుకోవాలా, మీరు ప్రలోభ పెట్టడానికి ట్రై చేశారు, రెసిస్ట్ చేసే మగవాళ్ళు ఉండరా? అంటే ఈ ఆటోమేటిక్ ఎజంప్షన్ ఏంటి? సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ నాట్ ఎ సెడక్ట్రెస్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ నాట్ ఎ ఫిలాండరర్. ఇది మనం మనసులో పెట్టుకోవాలి కదా, ఊరికే దాడి చేయటం ఏంటి? రెండోదండి జస్ట్ టు హెల్ప్ క్లారిటీ ఇన్ డిస్కషన్, ఆవిడ ప్రాస్టిట్యూట్ అయితే ఆవిడ ఇంకేదన్నా అయితే ఆవిడ హక్కులు ఎక్కడికి పోవు. ఆవిడ పతివ్రత అయితే కొత్త హక్కులేమీ రావు. మనిషిగా మనకి అవే ఉంటాయి. 30 ఏళ్ల క్రితం నువ్వు అది చేసావన్నది ఆ మనిషిని అంచనా వేసుకోవడానికి సమాచారమే కానీ హక్కుల విషయంలో దే ఆర్ ద సేమ్. ప్లస్ హోస్టైల్ వర్క్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు వారు రిపోర్ట్ చేస్తుంది అదే, మీరు చెప్పింది అదే. ఫారెన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు అంటే నువ్వు లొంగలేదు కదా, నిన్ను ఇప్పుడు తీసేయలేము, ఆల్రెడీ ఇన్ని ఫ్రేముల్లో ఇన్ని సాంగ్లు తీసేసావు నీతో, సో నిన్ను వీ విల్ ఇల్ ట్రీట్ యూ అని. హోస్టైల్ వర్క్ అట్మాస్ఫియర్ అన్నది ఇట్ ఈస్ నాట్ లీగల్, ఇట్ కెనాట్ బి అలౌడ్. బ్రాడర్ ఫ్రేమ్వర్క్ చూసారా, దాన్ని అడ్రస్ చేయకుండా ఈ పర్సనల్ కక్షలు గిలికజ్జాలి అన్ని తీసుకొస్తే ఇట్ ఈస్ డేంజరస్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, do not talk about prostitution as if it is your personal right. Prostitution అన్నది it is a reflection. It is a reflection of a gigantic proportion social disaster. Women abducted. ఒక్క సెకండ్ మాట్లాడతా సార్. నేను బాబు సార్ అంటే నాకు ఐ హావ్ చాలా హ్యూజ్ రెస్పెక్ట్ సార్, బట్ నాకు ఇప్పుడు ఆ రెస్పెక్ట్ తగ్గుతుంది సార్. నిన్నే TV9లో కూర్చుని సార్ ఏమన్నారంటే, ఈ ఏదైతే క్యాష్ కమిటీ అనే దాంట్లో మాధవి నువ్వు ఉంటావా అని చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ పేర్లు చెప్పలేదు, యూఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు సిట్ ఇన్ దట్ చైర్ అని చెప్పారు. ఇందాక ఆయన మాట్లాడుతున్నారు మీరు వచ్చేసి ఎవరి పేర్లు పడితే అలా చెప్తారా అని. సఫర్ అయిన వాళ్ళు చెప్తారు సార్, ఎవరికైతే బాధ పెట్టారో బాధ ఉంటే వస్తారు. బట్ ఇందులోకి పవన్ సార్ లాగడం అనేది తప్పు 100%. ఆయన పర్సనల్ మ్యాటర్స్ నాకు వద్దు సార్, నేను అది చెప్తాను. ఇప్పుడు మాధవి పేర్లు చెప్పలేదు కాబట్టి క్యాష్ కమిటీలో ఉండలేదంటే ఆయన ఏమన్నా నాకు తెలియదు కానీ నేను చెప్తాను, నేను ఉన్నాను కదా, నా ఉద్దేశం ఏంటంటే కమిటీలో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండాలి, పేర్లు చెప్పలేని వాళ్ళు. నేను ఉన్నాను కదా, ఇప్పుడు మనం ఒక కమిటీలో ఇట్స్ వెరీ క్లియర్ అండి. అమ్మా గాయత్రి ఒక నిమిషం ఉండమ్మా, నేను వస్తా. ఇట్స్ వెరీ క్లియర్. అంటే ఎవరో నన్ను రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి నా అభిప్రాయాలు మారటం అన్నది జరగదు. చాలా సింపుల్గా మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రివీల్ ద నేమ్స్,
how are you able to adjudicate on others? True. Not possible. True. So you're not eligible. True. Unfit కాదు, you're not eligible. ట్రూ లాజికల్ అది ఇది చెప్పారు సార్, somebody మరి else ఇందాక చెప్పి- ఆయనే అంటున్నారు సార్, మీరు అది వేరు. ఎవరి పేర్లు పడితే ఏ ఆధారాలు ఉండాలి. Victims పేర్లు చెప్పడం ఆధారాలతో No, చెప్పడం no, బాబు గారు అర్థం చేసుకోలేదు. దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్, అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఎలిజిబిలిటీస్ అనేవి అట్లా ఉండవు. చాలా రకాలైనటువంటి విధి విధానాలు ఉంటాయి. క్యాష్ కమిటీస్ ఎట్లా ఏర్పాటు చేయాలనేటటువంటి దాని మీద చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం వెళ్లాల్సిందే ఎవరైనా సరే. ఆ వెళ్ళేటప్పుడు రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ముందుకు వస్తాయి, చర్చలు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి. మనం వీ హ్యావ్ టు టేక్, అంటే మేము డిమాండ్ చేస్తామండి. ఇప్పుడు జెండర్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఉమెన్ పట్ల సింపతి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండాలని అంటాము. అది ఇట్స్ ఎ డిమాండ్, అది జెన్యూన్ డిమాండ్ అవుతుంది. అంతేకాని మనం ఆమె ఈ టైంలో ఈ సందర్భంలో మీరు ఇంకేదో విషయం కాదండి, గాయత్రి గారు నేను అది ఇంకా ఫినిష్ చేయలేదండి. Yeah, చెప్పండి. ప్రాస్టిట్యూట్ అని నేను షేమింగ్ చేయట్లేదు. ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి నాకు తెలుసు. నేను తను అది చేస్తుందని నేను అనట్లేదు. బేసిక్ ఏమైతుందంటే వెన్ షీఈస్ బీయింగ్ అ సెడాక్ట్రెస్, ఆ ఒపీనియన్ చుట్టుపక్కల సాక్షి నుంచి ఉందండి. ఐఎమ్ సారీ శ్రీ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అఫెండ్ యూ, బట్ నన్ను నీ వెనకాల విన్న మాటలు బట్టి నేను చెప్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు నీకు సపోర్ట్ చేయడానికి క్లారిటీ లేదు. ఆన్ వాట్ బేసిస్ షుడ్ ఐ సపోర్ట్? డిడ్ యూ ఎవర్ ట్రై టు కాల్ మీ ఆన్ దిస్ ఈవెన్ బిఫోర్ యూ అప్రోచ్ ద ఛానల్? Because you said I spoke good with the interview, you don't approach me. I don't even know the problem. How will I support you? When you had and everybody had opinions on you. I'm sorry, I'm not trying to shame you. Please try to understand my point. Second thing ఏంటంటే, నాకు కరెక్ట్ 1 year కింద ఈ ఫోటో చూడండి ఒకసారి మీరు. This photo is taken on March 1st, 2017 అండి. Exactly 1 year back. Almost 1 year back. ఈ ఫోటోలో శ్రీరెడ్డి నేను ఉన్నాం. సాక్షి తర్వాత ఒక పార్టీలో కాకుండా మళ్ళీ ఇది 3rd time కలవడం శ్రీరెడ్డి నా లైఫ్లో. సాక్షిలో ఉన్నప్పుడు కూడా వీ నెవర్ హ్యాడ్ సీన్, ఏంటంటే హ్యాంగ్ అవుట్ అయ్యేంత ఫ్రెండ్షిప్ కూడా లేదు. వీ జస్ట్ నో ఈచ్ అదర్, హాయ్ హలో అంతే. ఈ పార్టీలో 1 year కింద కలిసినప్పుడు, ఇది పార్టీ కాదండి, ఇది నేను షూట్ లొకేషన్ కోసం అడగడానికి లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించి దిగిన ఫోటో ఇది 1 year కింద. అప్పుడు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. తను కాల్ చేసి నా దగ్గర అభివి ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ చూపించింది నాకు ఆ లొకేషన్లో చూపించి, అభి నా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, వీ కెన్ ప్లే విత్ హిమ్, ఇద్దరం కలిస్తే చాలా ఆడుకోవచ్చు అని చెప్పి నాకు కాల్ చేసిందండి. ఆ కాల్ నిజమా కాదా శ్రీరెడ్డిని అడగండి. We can play with him. Did she tell that? We can play with him. Did she tell that? That is wrong. That is wrong. That is her smartness. అక్కడ తెలుస్తుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. అలా తప్పు కదమ్మా. వీ కెన్ ప్లే విత్ హిమ్. ఇఫ్ నీకు గురిపడి ఉంటే, నీది తప్పు అయితే, నువ్వు ఫోటోస్ బయట పెట్టినట్టు లీక్ చేయి. వాళ్ళ గళ్ళ పట్టుకొని తీసుకొచ్చి ఇదే చైర్ మీద గాయత్రి ఒక నిమిషం. సార్, ఎలిగేషన్ చేసింది శ్రీరెడ్డి మీద, ఆమె ఆన్సర్ చేసుకున్నాను. నేను ఇంకా పోరాటం చేసి నేను అలసిపోయాను సార్. వీళ్ళు వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి మాట్లాడేది, నేను కంప్లీట్లీ ఐ విల్ జిప్ మై మౌత్. ఒకటి చెప్తాను, నేను ఓడిపోయాను పోరాటంలో, నేను ఐ విల్ గో. ఐ రియల్లీ కాంట్ ఫేస్ దిస్ సార్. No. రాధా ఆగండి. ఇష్యూ డైవర్ట్ చేస్తారు. ఒక ఆడపిల్లగా పర్సనల్ గా టార్గెట్ చేయకూడదు. శ్రీరెడ్డి ఉండండి ప్లీజ్. ఉండండి ప్లీజ్. శ్రీరెడ్డి ఉండండి ప్లీజ్. శ్రీరెడ్డి ఉండండి ప్లీజ్. Pawan Kalyan's mother cried like you. She must have taken so much. రాధా ఒక్క నిమిషం. పర్సనల్ వెంజెన్స్ ఉంటే బయటకు వెళ్ళి తీసుకోవచ్చండి. ఈ డిస్కషన్ రాధా గారు ఒక్క నిమిషం. నేను జీవితంలో తప్పులు చేస్తానని ఒప్పుకుంటున్నాను. అభి ఫోటోలు అమ్మాయికి ఉన్నట్టుగా నేనేం చెప్పలేదు సార్. ఇండస్ట్రీలో ఇలా జరుగుతున్నప్పుడు ప్లే చేయడంలో తప్పే ఉంది సార్. అలా అయితే ఒక్క నిమిషం ఉండండి.
సాయి ఒక్క నిమిషం ఉండండి, సార్, ఈ మూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడిస్తా సాయి ప్లీజ్. మూర్తి గారు మనం ఇక్కడ ఈ రోజు డిస్కషన్ సార్, ఈ కూర్చున్నది movement ఏ ఇష్యూ మీద? ఈ protest విషయం మీదే కదా, ఒక్క నిమిషం. కాస్టింగ్ కౌచ్ అనే విషయం మీదే కదా మాట్లాడుతుంది. నువ్వు ఊరుకోమ్మా ఒక్క నిమిషం. కాస్టింగ్ కౌచ్ ఉన్నదా లేదా, ఒకళ్ళకి ఎక్కువ అవ్వచ్చు, ఒకళ్ళకి తక్కువ అవ్వచ్చు. ఒక ఎక్కువైనటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఒక్క నిమిషం అమ్మా శ్రీరెడ్డి గారు ఉండండి, నేను మాట్లాడతా ఉండండి. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి, ఈ రోజు కేవలం ఇది హీరోయిన్ సమస్య కాదండి, ఇది అసలు ఆ రకమైనటువంటిది కాదు. ఈ రోజు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక అమ్మాయి చెప్తుంది, నాకు కనీసము ఒక తినేదాని వేషమో లేకపోతే ఒక బెగ్గర్ వేషమో ఇట్లాంటివి ఇవ్వటానికి కూడా నన్ను కమిట్మెంట్ అడుగుతున్నారు అని అంటే, ఇండస్ట్రీలో పైనుంచి కింద దాకా ఏ స్థాయిలో ఉన్నదనేది కదా మనం మాట్లాడవలసింది. ఈ రోజు టార్గెట్ శ్రీరెడ్డి కాదు. శ్రీరెడ్డి మాట్లాడినటువంటి దాని మీద అభ్యంతరం ఉంటే మాట్లాడండి, మీకు పర్సనల్ గా ఏమన్నా విషయాలు ఉంటే గనక బయటకు వెళ్ళి మాట్లాడండి. దిస్ ఇస్ నాట్ ద డయాస్, దిస్ ఇస్ నాట్ ద డయాస్. ఒక్క నిమిషం, మీరు ఇండస్ట్రీలో మీకు ఉన్నటువంటి ఇష్యూ ఏమవుతుందంటే, ఒక్క నిమిషం ఇష్యూ ఏమవుతుందంటే, ఇది ఆడవాళ్ళు పెట్టి చూస్తున్నారు. ఒక్క నిమిషం, మొన్న కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళంతా వచ్చి లైవ్ లో కొంతమంది పేర్లు చెప్పారు. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇలా చేశారని. వాస్తవంగా దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించారు. ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్, ఆధారాలు కూడా చూపించారు సార్. ఒక వ్యక్తి ఇంతమందిని వేధిస్తున్నానని 8 మంది 9 మంది లైవ్లో చెప్పిన నేపథ్యంలో మరొక ఆర్టిస్టు వస్తాను స్టూడియోలో కంటే మేము స్టూడియోలో కూర్చోబెడితే నో మేము శ్రీరెడ్డి లాగా ఓపెన్ అయిపోం, మాకు తల్లిదండ్రులు ఉంటారు, నేను ఫేస్ చూపించకుండా ఫోన్లో మాట్లాడించండి అన్నారు. ఫోన్లో కలిపితే సో అండ్ సో కో డైరెక్టర్లు మమ్మల్ని వేధించారు, కమిట్మెంట్ అడిగారని ఆమె చెప్తున్న నేపథ్యంలో, రాగశ్రుతి అని ఇంకొక ఆర్టిస్టు ఆమె కూడా చెప్తున్న నేపథ్యంలో, రాగశ్రుతే నన్ను ఇది చేసింది, నా ఫోటోలు పంపి ఆమె ఆప్షన్ కొట్టేసింది అని ఆ ఆర్టిస్ట్ చెప్తే నేనేమన్నా అంటే, అమ్మ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, కాస్టింగ్ కౌచ్ ఉందని మీరు అన్నారు, వాళ్ళు అన్నారు, సో మీరు మళ్ళీ గొడవలు పడి పర్సనల్గా చేసుకుంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది అమ్మా అని చెప్పి ఆమె నేను ఫోన్లో ఉండమని రాగశ్రుతి వేషం తీసుకుంటే ఆమె మెంటల్ అండి అంటే అలా అనకూడదని అన్నా. ఆ నేపథ్యంలో చర్చ పక్కదో పట్టుకూడదని వెళ్తే ఆ ఆర్టిస్ట్ కిందకెళ్ళి నన్ను లైవ్లోకి తీసుకెళ్ళలేదు, మూర్తి నన్ను సో అండ్ సో వాగ్యాలప్పారావుకి పాజిటివ్గా నెగిటివ్గా చెప్పమన్నాడు, చెప్పలేదు కాబట్టి నా మీద దాడి చేశాడు, నన్ను కొట్టాడని చెప్పి వీడియో పెట్టింది. నేను విత్ సీసీటీవీ ఫుటేజ్ అంతా చూపించా, జరిగింది ఇది అని. కానీ నెక్స్ట్ డే కత్తి మహేష్ వేరే ఛానల్ స్టూడియోలో కత్తి మహేష్ కూడా నన్ను అబ్యూజ్ చేశాడు, లైంగిక వేధించాడని చెప్పి అన్నారు. ఆమె మళ్ళీ ఏం వేసిన వీడియో కత్తి మహేష్ విషయం చెప్పడానికి వెళ్తే ఇష్యూ కలగాపులగం చేయడం వల్ల కాస్టింగ్ కౌచ్ ఇష్యూ పక్కకి వెళ్ళింది, కత్తి మహేష్ పక్కకి వెళ్ళింది. అదే కత్తి మహేష్ ఇష్యూ కనుక అమ్మాయి ఎవిడెన్స్తో తీసుకొస్తే కత్తి మహేష్ నేనే కడిగేవాడిని. కానీ ఇప్పుడు ఏమైంది, కత్తి మహేష్ నేను సపోర్ట్ చేయడానికి ఆమెను వెళ్ళగొచ్చాను అంటుంది. సో ఇలా కలగాపులగం చేయొద్దు, కాస్టింగ్ కౌచ్ లేదు అనొద్దు, పర్సనల్ ఇష్యూలు టేకప్ చేయొద్దు. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మదన్ని తిట్టడం తప్పు 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 ఏడ్చినా కానీ సేమ్ టైం శ్రీరెడ్డి జీవితాలు వెనక్కి తీసి ఆమె ఇలా ఆడుకుంది అలా ఆడుకుంది ఇలా ఆడుకుందని మూకుమ్మడి దాడి చేయడం కూడా ఇన్హ్యూమనే. నాకు ఒక అర్జెంట్ రిక్వెస్ట్ అండి మీ పీసీఆర్కి. ఆవిడ ఏడుస్తున్నారు, ఇట్స్ ఎ ప్రైవేట్ మూమెంట్, ఇట్స్ ఇంటిమేట్. కెమెరా అక్కడ చూపించు, మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని చూపించాలి. రెండోదండి, విక్టిమ్ని ఎప్పుడు అటాక్ చేయటం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ షీ ఈస్ ఎ విక్టిమ్. నా ఈ విక్టిమ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నాట్ సింప్లీ కంప్లైనింగ్ అని అంటున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ వారు ఆన్సర్ చేయాల్సింది, మిగతావి కాదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సాక్షిలోనో ఇంకో 10 ఏళ్ల క్రితం ఎక్కడో డజంట్ మ్యాటర్. మీరు ఇంకోటి, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, ఆఖరి క్షణం వరకు మరణశిక్ష పడిన వ్యక్తికి కూడా ఆఖరి క్షణం వరకు మానవ హక్కులు ఉంటాయి. అనవసరంగా దాడి చేయటం కాదు ఆవిడ మీద. ఇఫ్ ఇట్ ఈస్ బ్లాక్మెయిల్, ఎక్స్పోజ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంప్లైంట్, పర్స్యూ ఇట్. బట్ యూ షుడ్ గో టు ద పోలీస్ స్టేషన్. అంటే అదొక్కటే మొత్తం మార్చేస్తుందని కాదు, బట్ దట్ ఈస్ ద వన్ రైట్ దట్ యూ హ్యావ్, ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా. అండ్ లెట్ ఇస్ నాట్ మిక్స్ అప్ అదర్ థింగ్స్. నాకు ఆపర్చునిటీ రావాలి, నా ఉద్యోగం అప్లికేషన్ ఇదంటే ఎట్లా కుదురుతుంది? పోలీస్ స్టేషన్లో చేసేది క్రిమినల్ కంప్లైంట్, ఇట్స్ నాట్ అన్ అప్లికేషన్ ఫర్ ఎ జాబ్. తెర మీద నేను కనిపించాలని బెదిరియటం కాదు. డోంట్ మిక్స్ దీస్ థింగ్స్ అని నేను ఆవిడ రిక్వెస్ట్ చేశాను కూడా. అంతేపండి.
ఇప్పుడు డిస్కషన్స్ సార్ అన్ని బేసిక్ చూసి గా నాకు తను ఒక్క నిమిషం మా గాయత్రి, ఒక్క నిమిషం అద్దెపల్లి శ్రీధర్ మాట్లాడు. why I have come here is very clear. Sri Reddy should know that తనకున్న ఇష్యూస్ అందరికీ తెలిసిన విషయమే. తనే చెప్తుంది, ఎవరు కనిపెట్టిన ఇష్యూ కాదు. తనకు ఇబ్బంది ఫేస్ చేసింది. సో షీఈస్ బ్రేవ్ ఇనఫ్ టు అడ్మిట్ తనకున్న ఇబ్బందులు చెప్పుకున్నది. సో అక్కడ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. అటెన్షన్ గ్రాప్ చేయడానికి పవన్ కళ్యాణ్ అన్నాను అని చెప్పి షీ అడ్మిటెడ్. సో అన్కండిషనల్ అపాలజీ టు పవన్ కళ్యాణ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ వాట్ ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ హర్. ఇట్స్ అప్ టు హర్, చెయ్యాలా లేదా అన్నది. అదే ఆ అమ్మాయి తిట్టింది, నేను తిట్టాను, వాళ్ళు నన్ను తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఇమ్మెటీరియల్. పార్టీకి ఆవిడకి అసలు సంబంధం లేదు. ఇండివిజువల్గా షీ షుడ్ నో దట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సంజయ్ గారు వచ్చారు, పీసీఆర్ సంజయ్ గారిని కూర్చోమనండి. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ చేయాలి. తెలంగాణలో ఇఫ్ షీ హాజ్ ఎ ప్రాబ్లమ్, తెలంగాణలో ఇష్యూ చేస్తానంటే సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కన్సర్న్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, గవర్నర్ ఉన్నారు. ఇవి సక్రమైన కాన్స్టిట్యూషన్ గా వ్యవస్థలు. ఓకే, టీవీ ఛానల్లో చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అమ్మ టీవీ ఛానలే కాదు బాబు గారు కూడా ఏమన్నారు, మీరేమన్నారు, అందరూ ఏమన్నారు. ఒక స్టేజ్ దాటితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తర్వాత కోర్టుకి తట్టాలి. పోలీస్ స్టేషన్ యాక్షన్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ కాకపోతే పిల్ కింద హైకోర్టుకి లెటర్ రాసి సుమోటో టేకప్ చేస్తారు. ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్. అవి లేవనెత్తినందుకు పవన్ కళ్యాణ్ ఏదో టార్గెట్ చేసి నాకు మీరు చెప్పాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అన్న సక్రమం కాదు. నౌ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బ్రింగింగ్ పవన్ కళ్యాణ్ మదర్ని తీసుకుని వచ్చి అది ఇవంతా అనవసరం. తన ప్రాబ్లం కి మేము అందరం మద్దతు ఇస్తున్నాం. ఎవ్రీబడి. వై ఓన్లీ వీఆర్ సపోర్టింగ్ హర్ ఫర్ అవర్ ఇష్యూ. కాస్టింగ్ కౌచ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉందా, ఇతర ఇండస్ట్రీస్ ఉన్నాయి, బిజినెస్ లో ఉన్నాయి, మిగతా కార్పొరేట్ సర్కిల్స్ లో ఉన్నాయి. వన్ నెంబర్ 2, ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి ఉమెన్ ఎంపవర్మెంట్. ఎవ్రీవేర్ ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఈక్వల్ పే, ఈక్వల్ ప్రొటెక్షన్, ఈక్వల్ రైట్స్ అనేది అందరూ మేము అడుగుతున్నాం. మాకు పార్టీకి పవన్ కళ్యాణ్కి శ్రీరెడ్డికి సంబంధం లేదు. షీ అన్నెసరీ డ్రాగ్డ్ ఇన్ టు ద ఇష్యూ. అన్కండిషనల్ అపాలజీ ఇవ్వాలి. ఎందుకనంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఏదో అనేసాను, నేను అటెన్షన్ గ్రాప్ చేస్తాను, దట్ షీ నాట్. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ నేను ఒక ముక్క చెప్పేసి నేను నేను మీలాంటి పెద్దోళ్ళు పెద్ద నాలెడ్జ్ లేదు. We are here to protect you, but you need to follow certain rules in when you are living in a society. మీరు చెప్పిందంతా విన్నాను కదా, మీరు ఏడ్చిందంతా చూశాను కదా, మీరు ఏడ్చిన అలా కాదు కదా. మీరు రూల్స్ అనేది తెలియదు అని చెప్పి డ్రాగ్ సంబడి, యూ కాంట్ డ్రాగ్ సంబడి, యూ కాంట్ బ్రింగ్ సంబడి. అయితే మాట్లాడింది ఏంటి ఆ పిల్లలు మాట్లాడితే ఆ పిల్లలు బెదిరిస్తారా అంటే ఏంటి అంటే అమ్మాయికి మీకేం సంబంధం? అమ్మాయి తీసుకుంటా, అమ్మాయి నిజం చెప్పిందా? అమ్మాయి నిజం చెప్పిందా? అమ్మాయి నిజం చెప్పిందా? అమ్మాయి నిజం చెప్పిందా? అమ్మాయి నిజం చెప్పలేదు, మీరు నిజం చెప్పలేదు. అట్రాక్షన్ తనే చెప్పింది, ఇప్పుడు తనే చెప్పింది, తనే చెప్పింది. మీరు మాట్లాడుకునే ఊరుకోండి, మీరు మాట్లాడుకునే ఊరుకోండి. సంబంధం లేదు మీకు అనవసరమైన విషయాలు. Why are you supporting her? What is your personal agenda? We are supporting her. We are supporting Sri Reddy. But why should she మీరు పిలవకూడదు. సీఎం కనబడట్లేదా మీకు? సీఎం కనబడట్లేదా? సినిమాటోగ్రఫీ కమిషన్ కనబడట్లేదా? గవర్నర్ కనబడట్లేదా? అతనికి ఇమేజ్ ఉంది కాబట్టి అతను అంటే అటెన్షన్ అనేది కనబడట్లేదా? పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం అండి, మీరు ఆగండి ఒక్క నిమిషం. కాదు, మీకు కనబడట్లేదా? వై యు ఆర్ బ్రింగింగ్ పవన్ కళ్యాణ్? గవర్నర్ కనబడట్లేదా? గవర్నర్ కనబడట్లేదా? గవర్నర్ కనబడట్లేదా? కాన్స్టిట్యూషన్ రైట్స్ తెలియదు ఆవిడకి, కాన్స్టిట్యూషన్ రైట్స్ తెలియదు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పుడు మూర్తి గారు ఒక్క విషయం చెప్తానండి. ఈ విషయం మీద రిపోర్టర్స్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా యాక్టర్ గా అడగలేదు. ఆయన ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులు మాట్లాడేటటువంటి ప్రతి దాని మీద ప్రతిస్పందిస్తాము. అది సరైనదైతే సరైనదని చెప్తాము, కాదు అని అంటే కాదు అని చెప్తాము. ఆ రోజు మాట్లాడినటువంటి దాంట్లో
ఎవరైనా తనకి ఏదైనా ఇబ్బంది ఎదురైతే గనక వెంటనే వాళ్ళని కొట్టేసేయాలి అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. వెంటనే రిపోర్టర్స్ ఏమన్నారు, ఇండస్ట్రీలో ఇది ఎందుకనంటే ఆయన ఇండస్ట్రీలో కూడా ఉన్నాడు కాబట్టి, ఇంకా ఉంటాడో వెళ్ళిపోతాడో మాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి విషయం మీద చెప్పండి అని అంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఎందుకు ఇచ్చారు చెప్పండి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు వెంటనే 2 రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా ఇచ్చారు. ఒకటి, ఆయన రేపు గనక ఓట్ల వెళ్ళి ఎన్నికల్లో గెలిచి ఆయన రాజ్యాంగంలోకి వస్తే ఆయన తను ఒక గబ్బర్ సింగ్ లాగా ప్రభుత్వాన్ని నడుపుతారా, రాజ్యాంగం ప్రకారం నడుపుతారా? మనిషి ఉన్నారు రాజకీయ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? కనపడరా? సదయ్య గారు ఒక్క నిమిషం, ఇష్యూ డైవర్ట్ చేయడం మీ ఇద్దరు ఉద్దేశం అయితే చర్చలు డైవర్ట్ చేసుకోండి, ఓకే? అలాంటప్పుడు పాయింట్ మాట్లాడదాం. సీఎం లేరా ఇంకొకరు లేరా అది లేదా అన్నప్పుడు మీరు పొలిటీషియన్ కాబట్టి, రాజకీయ నాయకుడు కాబట్టి ప్రతి ఇష్యూ మీద స్పందిస్తున్నారు కాబట్టి, అది కూడా ఇండస్ట్రీ లింక్స్ ఉన్నాయి కాబట్టి స్పందించమని అడిగితే తప్పేం కాదు. ఒక్క నిమిషం. 2, నిజంగానే లీగల్ సిస్టమ్కి వెళ్ళండి, పోలీస్కి వెళ్ళండి అని అన్నప్పుడు వాళ్ళు అమ్మని తిట్టడం కూడా తప్పు కాదు. మీరు ఇష్యూ డైవర్ట్ చేసే ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఇష్యూ డైవర్ట్ చేస్తారు. సార్ నేను ఇందాకటి నుంచి ఇది యాంటిసిపేట్ చేసి నేను బిగినింగ్ లో నా స్టేట్మెంట్ లో ఇది హక్కుల విషయం, మిగతావన్నీ తీసుకొచ్చి ఐడియాలజీ చేయొద్దు. ఇప్పుడు ఏమిటండి ఆవిడేమన్నారు, నాకు అంత తెలియలేదు, మీతో మాట్లాడే తెలివి అక్కర్లేదు. తెలివి యూ సెడ్ యు ఆర్ ఎ విక్టిమ్, మీకు హక్కులు ఉన్నాయి, అది మాట్లాడదాం. నువ్వు ఒక్కదానివే కాదమ్మా, నీలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారని నేను మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాను. ట్రాఫికింగ్ ఆఫ్ విమెన్, going into prostitution, getting lured because of modeling jobs and film industry jobs, hostile work atmosphere, sexual predators. ఇది సంధ్య గారు ఏమంటారు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇష్యూ జరుగుతుంది అని నేను అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. ఒకటి, చాలా ప్రశాంతంగా సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడుకుందాం అని నేను మీ అందరూ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సజయ కానీ మేము కానీ ఒక ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళం. అది కుల ఆధిపత్యమైనా, మత ఆధిపత్యమైనా, అట్లాగే రాష్ట్రాల్లో రాజకీయ ఆధిపత్యమైనా, అట్లా రాజకీయ ఆధిపత్యాలతో ఈ రాష్ట్రం మగ్గిపోతున్నప్పుడు చిరంజీవి గారు వస్తున్నారు అన్నప్పుడు మేము ఎన్ని ఇష్యూలు ఉన్నా కూడా రావాలి. ఆధిపత్య రాజకీయాలకి ఆల్టర్నేటివ్ రాజకీయాలు కోరుకోవాలని మేమందరం మాట్లాడిన ఉన్నాం. అటువంటప్పుడు నందిని ఇష్యూ మా దగ్గరకు వచ్చి దాసనారాయణరావు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, ఏంటమ్మా నందిని అట్లా బెదిరిస్తున్నారు, మొదట నందినినా This is unrelated. Let her finish. వినండి, మీరు వినే ఓపిక లేకపోతే మీరు రాజకీయం చేయలేరు. మీరు ఆల్టర్నేటివ్ రాజకీయాల్లో చనిపోయారు, బతుకుంటే సమాధానం చెప్పేవారు. నాకు స్వయంగా ఫోన్ చేశారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు, నా ఫోన్ ఆయన ల్యాండ్ లైన్ నుంచి కలిపితే అప్పుడప్పుడే వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడే అఫ్జల్ గంజ్ దగ్గర ఒక పెద్ద రాజకీయ నాయకుల ఫోటోలన్నీ చూపించి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇట్లా చేశారు, ఇన్నేళ్ళుగా వీళ్ళు ఇలా చేశారు అని మాట్లాడితే, చలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా,
ఇట్లాంటి వాళ్ళ మీద మనం ఈ పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి మాట్లాడొద్దులే అని మేము ఆలోచించినంత సెన్సిబిలిటీ మా దగ్గర ఉందని చెప్పడానికే నేను ఇది మాట్లాడుతున్నా. మీలాగా అరవడం ఇంతకన్నా ఎక్కువ సీఎంలనే ఛాలెంజ్ చేసాం. తుపాకీ గుళ్ళకి ఎదురు ఆగండి, తెలుసు జీవితాలు ఛాలెంజ్ చేస్తే నాకు చెప్పుకోవడం తెలుసు. తుపాకీ గుళ్ళకి నిలబడిన వాళ్ళం, ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళం మీతో చెప్పించుకోవాల్సిన స్థితిలో లేం. అందుకే మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. అంటే మేము ఎంత సెన్సిబుల్గా ఉంటాం మా జీవన యానంలో మీకు తెలియంది కాదు. సో చిరంజీవిని ఆ రోజు వస్తే ఇప్పుడు తన పక్కనున్న గౌతమ్కి తెలీదా? చిరంజీవితో ప్రయాణం చేసి ఈరోజు కాంగ్రెస్లో ఉన్న గౌతమ్కి తెలీదా ఎలాంటి ఇష్యూలు మా ముందుకు వచ్చిన వీళ్ళని మేము ఎంత అంటే ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాలని మేము సెన్సిబుల్గా ఉన్నామా లేదా అనడానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ పట్ల కూడా అట్లే ఉన్నాం. మేము ఎప్పుడు ఎంతమంది చెప్పినా మీ మహిళా సంఘాలు మాట్లాడండి అంటే మేము వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లోకి మాట్లాడలేదు. ఇకపోతే ఈ అమ్మాయి ఇష్యూ ముందు ఇప్పుడే సజయ్ చెప్పింది, ఆ రోజు నెక్లెస్ రోడ్లో ఆసిఫా ఘటనలో వాళ్ళు క్యాండిల్స్ వెలిగించినప్పుడు అతను మాట్లాడాక ఒక మహిళా రిపోర్టర్ అతన్ని ప్రశ్నిస్తే అతను చెప్పిన జవాబుకి వీళ్ళందరూ కూడా స్పందించారు. మేము రౌండ్ టేబుల్ పెట్టుకున్నప్పుడు మాకు ఎజెండా చిరంజీవి కాదు, మాకు ఎజెండా పవన్ కళ్యాణ్ కాదు, వీళ్ళ సమస్యలు. మా సమస్యలు ప్రధానంగా ఏంటి? కాస్టింగ్ కౌచ్ ఉండొద్దు, కమిట్మెంట్ రద్దు చేయాలా, వీళ్ళ మిడిల్ మెన్ డీలింగ్ లేకుండా, కోఆర్డినేటర్లు ఈ వ్యవస్థ లేకుండా వీళ్ళకి వేతనాలు నేరుగా వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో పడాలి, మిడిల్ మెన్ డీలింగ్ లేకుండా. కాబట్టి ఇది లైంగిక వేధింపులు, ఆర్థిక దోపిడీ, లైంగిక దోపిడీగా మేము 40 మంది అమ్మాయిల్ని విన్నాక, శ్రీరెడ్డి నేపథ్యంలో 40 మంది అమ్మాయిలు విన్నాక మేము ఇది ఒక లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ, ఒక ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ మంది పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్లో ఇది ఈ లైంగిక దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అని చెప్పి మేమందరం కలిసి మాట్లాడుకుని క్యాష్ కమిటీ ఇక్కడ లేదు, ఎప్పటి నుంచో చెప్తున్నా లేదు, కాబట్టి క్యాష్ కమిటీ ఉండాలని. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, మీరు ఇంటర్వ్యూన్ కండి, మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా మీరు ఇంటర్వ్యూన్ కావాలి అని చెప్పామండి. మా ప్రెస్ నోట్ కూడా ఉంది, మౌనాన్ని వీడండి అనేది మా ప్రెస్ నోట్ ఉంది అదే రోజు. కాబట్టి మేము ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చేపట్టి మేము మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది మహిళలు వచ్చి బయటకు మాట్లాడితే ఆయన చేసిన కామెంట్ మీద వాళ్ళు స్పందించో రియాక్ట్ అయ్యో తెల్లారి వాళ్ళు మాట్లాడారు మా రౌండ్ టేబుల్లో. దానికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యి మొదలుపెట్టారు. అప్పుడు ట్రోల్ నడిచింది. ఇవాళ బయట మీ స్టూడియోలో 20-30 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మేము మాట్లాడతామని వచ్చారు. ఇక్కడ అవకాశం లేదు, వాళ్ళు కూడా మండిపోతున్నారు, బగబగ మండిపోతున్నారు వాళ్ళు. ఈ ట్రోల్లో చాలా మంది వాళ్ళకి తెలిసిన వాస్తవాలు మాట్లాడారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరందరూ వ్యూహాత్మక మౌనాలు వహిస్తుంటే మీరందరూ ఏమీ జరగట్లేదు అంతా బాగుంది అంటే ఇవాళ టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు కూడా ఇష్యూస్ మీద చర్చ జరుగుతుంది. నేను అనుకుంటాను జనసేన లాంటి వాళ్ళు మీటూ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని సెన్సిబుల్ గా ఇన్వైట్ చేస్తారేమో అని అనుకున్నాను నేను. ఇట్లాంటి ట్రోల్స్ నడుపుతున్నారంటే మీటూ క్యాంపెయిన్ మీరు ఎక్స్ప్రెస్ చేద్దరు చెప్పిన ప్రతి ఒక్క నిమిషం ఆలోచించండి. చేసిన ప్రతి పాయింట్ మీరు అడ్రస్ చేద్దరు మాకు ఇబ్బంది లేదు కదా, వినండి. నేనేమన్నాను, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాల్లో ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలకి న్యాయం చేయడానికి సిద్ధపడుతున్న వాళ్ళు మీటూ క్యాంపెయిన్ పట్ల సెన్సిటివ్ గా ఉండాలి. మీటూ క్యాంపెయిన్ ఏం చెప్తుంది? మీటూ క్యాంపెయిన్ ఇవాళ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, బయట ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు మీటూ అంటే? నేనేమన్నానంటే మీరు చెప్పింది కరెక్ట్. ఒక నిమిషం శ్రీధర్, నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ కత్తి మహేష్ ఇష్యూ జరిగింది 6 నెలల పాటు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కత్తి మహేష్ మానవ హక్కులు లేకుండా ఫోన్ కూడా బతకలేవలేని పరిస్థితుల్లో వాళ్ళు చేసిన సందర్భంలో ఆయన బయటకు వచ్చి
పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇదంతా చేయించాలని ఇష్యూ జరగడం వల్ల నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు ఏం జరిగిందో, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక గ్రామంలో దళిత్ కాపు ఎదురెదురు కొట్టుకునే పరిస్థితి. పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, కత్తి మహేష్కి సంబంధం లేదు. బట్ దళిత్ జేఏసీ ఒకటి ఏర్పడి ఈ నాయుళ్ళు ఇలా చేస్తున్నారని గొడవ చేయడం వల్ల, ఫ్రాన్స్లో నాయుళ్ళు ఒకళ్ళే ఉంటారు, అందరూ ఉంటారు, అన్ని క్యాస్ట్లు ఉంటాయి, కానీ పవన్ కళ్యాణే చేయించేయడం వల్ల అది ఒక సామాజిక అన్రెస్ట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వివాదం సడ్డు మణిగితే బెస్ట్ అని స్టూడియోలో మాట్లాడాం. పర్సనల్ ఇష్యూ సోషల్ ఇష్యూగా మారిపోయింది. ఇక్కడ సోషల్ ఇష్యూ కాస్టింగ్ కౌచ్ పర్సనల్ గా మారిపోయింది. శ్రీరెడ్డి నేనేమంటున్నానంటే మీరు గమనించండి, రెండింటికి చూడండి, అదే నేను సామాజిక అంశం వ్యక్తిగతం అయిపోయింది, వ్యక్తిగత అంశం సమాజానికి చుట్టుకుంది కదా. అయితే ఈ సందర్భం అప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ అప్పుడు నేను మాట్లాడి, నేనేం పంచాయతీలు చేసేవాడిని కాదు, సామాజిక అంశాలు ఇలా అవుతున్నాయని చర్చ సందర్భం. ఇప్పుడు బాబు భోగినాని గారు, వేణుస్వామి గారు చర్చ కూడా నేను పెట్టా. అప్పుడు నన్ను ఎవరో బెదిరించారు. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఇష్యూ స్టూడియోలో సాల్వ్ అయితే పవన్ ఫ్యాన్స్ అంతా నన్ను అభినందిస్తూ ఇది చేస్తే కొంతమంది కత్తి మహేష్ అభిమానులు అగ్రవర్ణ దురహంకారం నన్ను ట్రోల్ చేశారు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు అదే పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డికి నేను ఒక కాజ్ కోసం సపోర్ట్ చేస్తే నీ చెల్లి ఎలా తయారైందో చూసావా అంటూ నా చెల్లిని తిట్టడం మొదలెట్టారు. సో రెండింట్లో ఇష్యూ ఏంటంటే, ఒక కాజ్ కోసం నిలబడితే కాజు వ్యక్తిగతం అయిపోయింది. ఇక్కడ వ్యక్తిగతమైన అంశం కత్తి మహేష్, సామాజిక అంశం అయిపోయి రెండు వర్గాలు కొట్టుకునేలాగా వచ్చినాయి. రేటింగ్స్ కోసం ఇంత పెంట చేస్తున్నారు, అంత పెంట చేస్తున్నారు, అనవసరం అండి. రేటింగ్స్ ఇష్యూ కాదు. ఈ సోషల్ కాజ్ శ్రీరెడ్డి మాట్లాడిన వ్యక్తిగత అంశంతో ముడిపెట్టడం వల్ల ఇష్యూయే చచ్చిపోతుంది. వ్యక్తిగతమైన అంశం సోషల్ కాజ్ అయిపోయి రెండు వర్గాలు కొట్టుకు చచ్చేలా ఉన్నారు కాబట్టి రెండు ఇష్యూల్లోనూ పవన్ కళ్యాణే కేంద్ర బిందువు కాబట్టి ఇష్యూని సెన్సిబుల్ గా డీల్ చేస్తే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. మేము వేరే ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఈ ఏ నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చిందో మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మేము మొదలుపెట్టింది ఆయన ఏం చేయడానికి కాదు, మెగా ఫ్యామిలీ అన్ని దశాబ్దాలుగా సంధ్య గారు చేసిన ఉద్యమాలు నాకు తెలుసు. సంధ్యని రోడ్ రోల్ చేస్తే నేనే ఫీల్ మేము చాలా ఆమెను వ్యతిరేకించవచ్చు, ఆమె సిద్ధాంతాలతో వ్యతిరేకించు. ఇప్పుడు మీరున్నారు లెఫ్ట్ భావజాలం, రైట్ భావజాలం వాళ్ళు మిమ్మల్ని తిట్టచ్చు, కానీ వ్యక్తిగతంగా సంధ్య మీద అటాక్ చేయడం నాకు కూడా బాగా అనిపించింది. సజయ్ గారు నాకు తెలుసు, ఆమె సహచరు నాకు తెలుసు, ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేనేమంటున్నానంటే మీరు తీసుకున్న కాజు పర్సనలైజ్ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ ఎక్కడ తినలేనుందో అది మనం గమనించాలి. జనసేన ఆల్టర్నేటివ్ రాజకీయాలతో ముందుకు వస్తుందని ఆశిస్తూ ఆహ్వానించడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, రాధా బంగారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ మీద అభిమానం కొద్ది కాస్టింగ్ కౌచ్ లేదంటే మీరు మాట్లాడడం అది కూడా ప్రజలకి ఆల్టర్నేటివ్ రాజా గారు ఒక మాట ఏనండి, ఒక మాట. 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్ రావాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి సంబంధించిన ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను చిరంజీవి, రైట్? ఇప్పుడు సందర్భం మళ్ళీ ట్రోల్ చేస్తారు, యూట్యూబ్ లో ఏది పడితే చేస్తారు నాకు తెలియదు, కానీ నేను సినిమా పరంగా చిరంజీవి ఫ్యాన్ అండి. ఓకే, దీన్ని మళ్ళీ వేరే వాడుకుని మొన్న బాలకృష్ణ ఇష్యూ అందుకే తెచ్చాడు వీడు కొలపించంటే నేనేం చేయలే. నేను చెప్తున్నా, కానీ ప్రజారాజ్యం పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఏదో భువనగిరి ఎంపీ టికెట్ అమ్ముకుంటున్నారని ఆడియో టేప్ వచ్చినప్పుడు నేనే బయట పెట్టాను. ప్రజారాజ్యం చిరంజీవి ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు వీడు అమ్ముడు పోయాడని చెప్పి వైఎస్ఆర్ రెడ్డి మేనేజ్మెంట్కి చెప్పారు. ఆ తర్వాత ఆయన పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారనే విషయం బయట పెట్టినప్పుడు నేను వైఎస్ఆర్ రెడ్డికి అమ్ముడుపోయాను అన్నారు. సో ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఉంటుంది కానీ వ్యక్తి బేస్డ్ కాదు. రెండు, చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ ఏదైనా అమ్మా, నేనేమంటున్నా అంటే ప్రతి ఇష్యూ పవన్ కళ్యాణ్ కేంద్రంగా చర్చ జరుగుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మీకున్నంత విచక్షణ ఉండకపోవచ్చు, మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, వాళ్ళు తిట్టడం మొదలెడితే వాళ్ళ తిట్ల ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ తల్లిని మీరు తిట్టడం కూడా కరెక్ట్ కాదు. మీరేమంటారు? చాలా క్లియర్ గా ఒకటి చెప్పాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ అని తిట్టావని కాదమ్మా, నువ్వు రకుల్ ప్రీత్ గురించి ఏం మాట్లాడావు, ఇంకా నువ్వు యాక్టర్స్ ని తెచ్చే రైట్ నీకు లేదు. రాదా నేను పాయింట్ చెప్తాను, వినండి వినండి వినండి. ఇప్పుడు నేను చెప్తా వినండి, వినండి మీరు వినండి. చెప్పండి.
మాధవీలతకి ఏం వార్నింగ్లు వచ్చాయి మీకు తెలుసా? మీకు వార్నింగ్ రాలేదు కాబట్టి మీరు రకుల్ ప్రీత్ అనొద్దు, ఇంకెవరిని అనొద్దు అంటున్నారు. ఒక్క నిమిషం వినండి, మీరు వినండి. ఈ ఇష్యూ రైజ్ చేసినందుకు మాధవీలతకి అగ్ర నటీమణులు ఏమని ఫోన్ చేసి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు తెలుసా? నువ్వు రకుల్ని తిట్టినా, ఇంకొకరిని తిట్టినా ఇజ్రాన్ తీసుకొచ్చి నిన్ను కొట్టిస్తా అని అన్నారు. ఆ బాధ ఆమెకు తెలుసు, మీకెందుకు తెలుస్తుంది? మీరు అందరినీ జనరలైజ్ చేసి అందరి తరపు స్టేట్మెంట్ ఇవ్వకండి. వాళ్ళనొద్దు లాంగ్వేజ్ గురించి చెప్పండి, లాంగ్వేజ్ గురించి చెప్పండి. హలో కదా, అపూర్వ వార్నింగ్లు వచ్చాయా? అపూర్వ వార్నింగ్లు వచ్చాయా? నాకు కూడా వార్నింగ్లు వచ్చాయి. కాదమ్మా, శ్రీరెడ్డి రియాక్షన్ కావాలి. రాదా ఇదో కలగాపులగం చేయొద్దు, ఎవరు బాగుంటే వాళ్ళు చెప్తారు. అన్కండిషనల్ గా ఆ ఇష్యూస్ అవసరం లేదు, మిగతా ఇష్యూస్ వి ఆర్ ఆల్ సపోర్టర్. ఒక్క నిమిషం ఏంటండి అమ్మా, బాబు గోగినేని గారు చెప్పిన దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ వెళ్తున్నా. ఆల్రెడీ దోషిగా నిర్ధారయ్యి జైల్లో ఉన్న ఖైదీకి కూడా హక్కులు ఉంటాయి, గుర్తుపెట్టండి. అర్థమైందా? ఖైదీకి కూడా మానవ హక్కులు ఉంటాయి. ఖైదీకి అంటే విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ కాదు, దోషికి కసబుకు కూడా మానవ హక్కులు ఉన్నాయి. ఆయన అడిగిన బిర్యానీ తెప్పించారు. ఆ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నది ఎక్స్ట్రీమ్ అయి ఉండొచ్చు. ఈమె క్యారెక్టర్ బాగాలేదు, యాటిట్యూడ్ బాగాలేదని మూకుమ్మడి దాడి చేసి ఆమెకు హక్కులు లేవన్నట్టు మాట్లాడుతాడు. సేమ్ టైం శ్రీరెడ్డి, మీ ఉద్యమం తీసుకొచ్చిన నేపథ్యంలో మీరు చేసిన కామెంటు ఈ స్థాయిలో విచారణ చేయడం మీరేమంటారు? సార్ ఫస్ట్ నేను ఒకటి చెప్తాను సార్, నాకు ఇది రాజకీయ రంగు పులుముకుంది అని మాత్రం ఒకటి క్లియర్గా అర్థమైంది. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. సో ఇందులో నాకు ఏ రాజకీయాలు లేవు. నాకు ఎంతమంది డబ్బులు ఆశ చూపించారో నేను మీకు కూడా ఫోన్ చేసి చెప్పాను. బట్ నేను ఎక్కడా పైసలు ముట్టుకోలేదు. ఒకవేళ ముట్టుకుంటే కనుక ప్రూవ్ చేయొచ్చు, నేను రెడీ. నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాను. నేను బయటకి ఇష్యూ తీసుకొచ్చినప్పుడు ఎంతమందిని నా మీద ఉసుకొల్పారో కూడా మీరు చూశారు పర్సనల్గా. అది పక్కన పెడితే ఈరోజు నన్ను నమ్ముకుని ఒక నడి బజార్లో నిలబడిన ఒక వ్యక్తికి ఈ మా అసోసియేషన్లో కార్డు ఉంచుకుని కూడా ఆ అమ్మాయి దాంట్లో నిజాయితీ ఉంది, ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉంది అని చెప్పి నిలబడిన వ్యక్తి అపూర్వక్క తర్వాత చాలామంది, మాకు కూడా అన్నం దొరకట్లేదు, 10 రోజులు కూడా ఫుడ్ పెట్టట్లేదు, బాత్రూమ్లు ఉండట్లేదు, ఎక్కడ కనీసం బట్టలు మార్చుకుంటుంటే తొంగొచ్చి చూస్తున్నారు, చెట్ల వెనకాల కూడా అని చెప్పి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టుల ప్రాబ్లమ్స్ కూడా మేము ఈరోజు తీసుకొచ్చాం జనాలకు ముందు. అయితే ఇప్పుడు అందులో భాగంగా వాళ్ళు ఎవరెవరి దగ్గర ఇబ్బంది పడ్డారు, వాకాడ అప్పారావు గారి దగ్గర నుంచి అందరి పేర్లు చెప్పుకొచ్చారు. ఈవెన్ మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు, ప్రూఫ్స్ లేకపోతే నువ్వు ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు అంటారు. మాట్లాడితేనేమో నువ్వు వ్యభిచారివి, నువ్వు తిరిగినన్నాళ్ళు తిరిగావు, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. అసలు వెనకాల ముందు ఆలోచించరు. ఏమైనా అంటే కోర్టులు అంటారు, కేసులు అంటారు. ఓకే, మీ అంత చదువుకోలేదు సార్, నాకు అంత రాజకీయ జ్ఞానం లేదు. ఒకళ్ళు తిడితే ఇంతమంది మూకుమ్మడి దాడి చేయించుకోవాల్సిన ఒక భారతదేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతూ నేను చెప్పేది ఏంటంటే, అంటే ఆ ప్రజానాయకుడికి ఒక విలువలు ఉండాలి. నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తిని, ఒక ఆడదాన్ని ఇంత అలా ట్రోల్ చేస్తున్నప్పుడు వార్న్ చేయాలి. మహేష్ గారు నన్ను చెప్పనివ్వండి సార్ నేను చెప్పనివ్వండి, నన్ను కంప్లీట్ చేస్తాను ఆ వర్డ్ కూడా. ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పేర్లు చెప్తున్నారు. వాళ్ళ మీద ఇంత దాడి చేస్తే రేపొద్దున పేరు చెప్పొద్దా సార్? వాళ్ళకి కోర్టుల దాకా కేసుల దాకా వెళ్తే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందా? ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇప్పటికే ఇక్కడ ఇంతమంది చేరిపోయి నా మీద దాడి చేస్తున్నారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్తో మేనేజ్ చేయలేరా? ఓకే, మాకు నమ్మకం ఉందా లేదా అనేది పక్కన పెడదాం. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది మాత్రం మాకు నమ్మకం లేదు, అక్కడ న్యాయం జరగదు అని. ఇప్పుడు మీడియాలోకి వచ్చి పలానా వాళ్ళు అలా చేశారు అని ఏ ఆడది సార్ మచ్చలు పెట్టుకుంటుంది? ఓకే, ఆ రోజు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండి ఆయన అలా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లకి చెప్పుకో, కోర్టులకి చెప్పుకో అన్నప్పుడు ఆ మరుసటి రోజు ఆ పిల్లలందరూ మేమందరం అన్నా అనుకున్నాం, దేవుడు అనుకున్నాం మిమ్మల్ని, మీరు ఒక ప్రజానాయకుడు అయ్యి ఉండి కోర్టులకు వెళ్ళండి, కేసులకు వెళ్ళండి అనేది అది కూడా చాలా ఏమంటారు, చాలా ఈజీగా చెప్పారు. వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు కదా, ఏంటి పంచాయతీలు, ఉపర్ పంచాయతీ, సారీ టు యూజ్ అదే సారీ. సో ఈ పంచాయతీలు ఏంటి మీడియాలో కూర్చుని అని చెప్పేసి అలా పబ్లిసిటీ స్టంట్ల కింద ఆయన మాట్లాడారు సార్. అనుభవించిన మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, అనుభవించిన పెయిన్ మాకు తెలుసు. ఓకే, నేను ఆవిడని ఎందుకు తీసుకొచ్చాను అనేది మ్యాటర్. ఈ రోజు ఆ పిల్లలు ముందు రోజు 2 రోజులు విపరీతమైన ప్రాణాన్ని చంపేస్తాం, యాసిడ్ దాడులు చేస్తాం, అది ఇది అని చెప్పేసి
యాసిడ్ దాడులు చేస్తావు అది ఇది అని చెప్పి మీరు చూడండి, ట్రోలింగ్లో చూడండి. ఈ రోజు నా పేజ్ ఉంది, నా పేజ్లో నేను చెప్పాను, ఇలా నేను వివరణ కూడా ఇచ్చుకున్నాను. నేను ఆవిడ అనడం తప్పే, ఒకసారి సౌండ్ తగ్గించుకో. ఒక్క నిమిషం ఉండండి. నీ పిల్లల మీద ఇప్పుడిప్పుడే తెలుస్తున్న ఆ పిల్లల మీద మూకుమ్మడి దాడి చేస్తే నేను తట్టుకోలేకపోయాను. ఆ పిల్లల మీద నుంచి అటెన్షన్ నా మీదకి వచ్చేయాలి. దానికి మేము ఆడపిల్లలమే సార్, ఆవిడ ఆడదే అన్నప్పుడు మరి మేము ఆడవాళ్ళం కాదా సార్? మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సరే ప్రాస్టిట్యూషనో లేకపోతే పడుకున్నామో పడుకోలేదు అదన్నీ సెకండ్ సార్, లెట్ మీ కంప్లీట్. ఒక్కసారి ఐ విల్ కంప్లీట్. నేను మళ్ళీ తర్వాత నేను అసలు ఓపెన్ చేయను. నన్ను తిట్టినా కొట్టినా వేసియా అన్నా లేకపోతే ఇదేంటి ప్రొటెస్ట్ వదిలేయమని ఒత్తిడి తీసుకొచ్చినా ఓకే సార్, ఐ విల్ హ్యాంగ్ మై సెల్ఫ్. నాకు ఐ రియలీ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్ సార్. నేను చెప్తానండి సార్, నేను ఎమోషనల్ అవుతాను సార్, బికాజ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ లేడీ. నేనేమంటున్నానంటే మీరు ఒక ఇష్యూ రేజ్ చేశారు, మీరు విక్టిమ్ దాడి చేస్తుంటే నాకు విలువ లేకుండా నాకు తెలిసిందే నాకు న్యాయం సార్. నేను అదే లెట్ మీ కంప్లీట్ సార్. నేనేంటంటే ఒక కోడి లాగా వచ్చిన ఆ పిల్లలందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన స్టేజ్ లో నేను ఫీల్ అయ్యాను. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. అది తప్పు రైట్ నాకు తెలియదు, నాకు తెలిసినంత మటుకు నేను కాపాడటం అనేది నేను న్యాయం అనుకుంటాను. సో వాళ్ళ మీద నుంచి అటెన్షన్ గ్రాప్ చేయడానికి నేను మరి ఆవిడ ఆడదన్నప్పుడు నేను ఆడదన్నే కదా. మీరు అనుకున్న ఏం నెరవేరలేదా? ఇప్పుడు ఆ పిల్లలు మీరు ఏం కాపాడతారు? మొత్తం ఇంకా ట్రోల్ చేస్తారు జనం. శ్రీరెడ్డినే ఈ స్థాయిలో తిడితే మీరు లీడ్ చేద్దాం అనుకుని అందరినీ తిట్రా? మిమ్మల్ని అందరినీ ఇదే ట్రోల్ చేస్తున్నారంటే దీనికంటే ఒక న్యాయం లేదా సార్? వాళ్ళు మీటింగ్ చెప్పి చెప్పరా? శ్రీధర్ ఒక్క నిమిషం ప్లీజ్. నేను ఒకటి చెప్తా శ్రీరెడ్డి, ఇప్పుడు ట్రోల్ చేయడం మాట్లాడారు కదా, మాట్లాడింది కదా, ఆమె కూడా మాట్లాడాలి కదా. కాదమ్మా, అరే మీరు ఇండ్రా ఒక్క నిమిషం ఆగమ్మా, ఆగండి మీరు ఆగండి, ఒకటి ఆగండి ప్లీజ్. శ్రీరెడ్డి ఆగండి. ఓ రాధ గారు ఆగండి. అరే రాధ గారు వినండి అమ్మా, వినండి. 1 బాబు గారు, 2 శ్రీధర్, 3 రాధ, 4 అపూర్వ, 5 సజయ, 6 సంధ్య, 7 గాయత్రి గుప్తా, అక్కడ ఉన్న స్టాఫ్ 15 మంది మాట్లాడినప్పుడు ఆమె ఒకసారి మాట్లాడొద్దా? మమ్మల్ని ఎందుకు పిలిచారు మాట్లాడొద్దా అంటే ఎలా అంటారు మీరు? మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద మీరు ఏదో ఎలిగేషన్ చేసుకుంటూ పోతే ఎట్లా ఉంటుంది కదా? మీ 8 మందికి ఆమె కదా ఆన్సర్ చేయాలి. అల్టిమేట్గా ఆమె చేసింది తప్పు అని నేను కూడా చెప్తున్నా మోడరేటర్గా. ఆమె ఆన్సర్ చేయాలి కదా. ఆమెకి ఎక్కువ స్పేస్ ఇస్తారు, ఆమెకే సింపతి కావాలంటే మీకు సింపతి కోసం వచ్చారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని మెచ్చుకోవాలని వచ్చారా? మరి ఎందుకు ఆపాదిస్తారు? ఈమెకు ఆపాదిస్తే మీరు కూడా ఆపాదించుకోండి. ఈ సందర్భంలో మీరు పవన్ ఫ్యాన్స్ దగ్గర హీరో అవుదాని వచ్చారని అనకూడదు కదా. మాట్లాడండి, లెటర్ స్పీక్. సో ఫస్ట్ అయితే రిపోర్టర్ ఆగండి ప్లీజ్. సాయి నా మీద గౌరవం ఉంటే ఆగండి. సాయి అక్కడ ఆగమనండి, నేను మాట్లాడుతున్నా. రిపోర్టర్ అడిగింది సార్, మేమేం కలకలేదు. ఫస్ట్ రిపోర్టర్ అడిగితే రిపోర్టర్ అడిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పుకోండి, కోర్టులో పెట్టుకోండి అని చెప్పేసి అన్నప్పుడు నెక్స్ట్ డే సార్ మేం కలకలేదు సార్. పవన్ కళ్యాణ్ అమ్మా, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ని మీరు ట్రూ స్పిరిట్ లో అర్థం చేసుకోకుండా వెళ్ళి రిపోర్టర్లు చెప్పుకోండి, వెళ్ళి పోలీసులు చెప్పుకోండి అనే మీనింగ్ మీరు తీసుకున్నారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే లీగల్ గా వెళ్ళండి. బాబు గోగినాని కూడా అదే చెప్తున్నారు ముందు నుంచి, పోలీస్ స్టేషన్ వెళ్ళండి, ఆ మీనింగ్ తీసుకోండి. ఒకవేళ నేను ఒకటి క్లియర్ చేసేస్తాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నేను పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడలేదు, ఈ పిల్లలు మాట్లాడారు. నాకు తెలిసి నేను మాట్లాడాను. చెప్పుతో కొట్టుకున్నారు అన్న వదిలేండి. సార్ అది లింక్ ఉంది సార్, ఈ లింక్స్ వినండి. ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ పిల్లలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే బీభత్సమైన ట్రోలింగ్ మొదలైంది. ఆ పిల్లలు చంపేస్తాం, యాసిడ్లు పోస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బయటకు వస్తే మీ పిల్లల్ని బతకని, మీ పేరెంట్స్ ని బతకని, అది ఇది అని చెప్పేసి వాళ్ళ మీద ట్రోలింగ్ నడిచింది. వాళ్ళు ఏడ్చారు. నెక్స్ట్ డే ఆ ట్రోలింగ్ అది చూసి నేను చాలా బాధపడి ఈ పిల్లల్ని నోరు నొక్కేస్తున్నారు అని చెప్పి నేను ఆ అబాండం తీసుకోవడానికి నేను మాట్లాడాను. కాదు, నేను ఇంకా దాన్ని కన్క్లూడ్ చేసేస్తాను. ఇంకా ఆ తర్వాత మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇష్యూ బయటకు తీసుకొస్తున్నప్పుడు పిల్లలందరూ మాట్లాడినప్పుడు వాళ్ళని చంపేస్తున్నారు, యాసిడ్లు పోయేస్తే ట్రోలింగ్ మొదలైంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి మీ మీద వేసుకుందాం అనుకున్నారు. మీ మీద అందరి మీద ట్రోలింగ్ మొదలైంది. నేనేమన్నానంటే
మీరు అనుకున్న ఏం పక్కకి వెళ్ళింది కాబట్టి మీరు కాస్టింగ్ కౌచ్ అనే కాజ్ గురించి ఫైట్ చేయండి. పవన్ కళ్యాణ్ కేంద్రంగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేంద్రంగా, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టేలాగా ఇక చేయకండి. మీరు అనుకున్నది నెరవేరలేదు కదా, ఒక్క నిమిషం, ఇష్యూ ఉద్యమం డైవర్ట్ అయిపోయింది కదా. మూర్తి గారు, నేను ఒక్కటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయి ఎక్కడ ఆపింది? ఓకే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. పాయింట్ ఏంటో చెప్పండి రమేష్ భాయ్, పాయింట్ చెప్పండి. రమేష్ భాయ్ అలా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఓకే ఓకే ఆగండి. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఇవాళ మేమెవరము వ్యక్తులుగా మాట్లాడడం, కానీ శ్రీరెడ్డి ఒక ఇండివిజువల్. తను ఇండివిజువల్గా విక్టిమ్గా ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు మీ సినిమాల్లో మీరు చూడండి, కోపం వస్తే ఏం చేస్తారు? చాలా మంది హీరోలు రాఖీ ఎండింగ్ తీసుకోండి, చాలా హీరో వర్షిప్ ఉన్న సినిమాలు మనవి, హీరో ఎలివేటెడ్ హీరో వర్షిప్ ఉన్న సినిమాలు. అన్ని సినిమాల్లో హీరోలకి కోపం వస్తే మొదలు పెడతారు బూతు పంచాంగాలు. ఒక నిమిషం మీరు ఆగండి అన్నలు, ఒక నిమిషం. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నామంటున్న ఈ అమాయకుడిని చూస్తే ఏమనాలో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే బాలకృష్ణ ఆడవాళ్ళని చూస్తే కడుపులు చేయాలన్న రోజు చెప్పులు చీపులతో తన్నాల బాలకృష్ణని నేను పిలిపించా. నేను ఇవాళకి యూట్యూబ్లో ఉండండి, ఇంకా నయం అంత మాట ఎప్పుడు ఎవరిని వీళ్ళని అనలేదు. ఎందుకన్నావు? ఆడవాళ్ళని చూస్తే ముద్దు పెట్టుకోవాలా లేకపోతే కడుపు చేయాలంటే నందమూరి బాలకృష్ణ అలా నోరు సాయి, అదే మీ దేవుడు ఒక్క నిమిషం ఎందుకు అనలేదని. మా దేవుడు అతను నోరు జారడు. సాయి సాయి, మా దేవుని తల్లిని అలా అనడు తప్ప లేదా? సాయి ఆ మాట మాట్లాడండి, కోసం సాయి. మీకు దేవుడు అయితే అందరికి దేవుడు అవ్వాలని ఏం లేదు. వాళ్ళని మనం పాపం మాకు బతుకుదేరు ఉన్నది. నువ్వంటే మాకు చాలా గౌరవం మేడం. నువ్వు ప్రతి ఒక్క మహిళకు అన్నది నువ్వంటే గౌరవం మాకు అని. శ్రీరెడ్డి మాట్లాడు కరెక్టా తప్ప చెప్పండి. ఓకే సాయి మాట్లాడతారు, ఆగండి సాయి మాట్లాడతారు. వినండి, ఈ రౌద్రాలతో, ఈ రకమైన వైలెంట్ అప్రోచ్తో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, కొన్ని దేశం దాకా ఎప్పుడు వెళ్తారో తెలియదు, దేశ రాజకీయాల్లోకి వీళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలియదు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకి విశ్వాసం కల్పించాలి అని మేము కోరుకుంటున్నాం. ఇందాక దానికి ఆయన ఏమన్నారు, మేము వెల్కమ్ చేస్తున్నాం అంటే వాళ్ళ పార్టీలో చేరడం గురించి కాదు, వీళ్ళ పార్టీ ప్రజలకి విశ్వాసాన్ని కల్పించాలి, ప్రజల వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, బాధితులకి. సంజయ్ గారు సంజయ్ గారు నేను ఒక మాట చెప్తున్నాను, శ్రీరెడ్డి అనే అమ్మాయి ఒక వ్యక్తి, ఆమె ఉద్యమ శక్తి కాదు, ఉద్యమంలోంచి వచ్చింది కాదు. ఉద్యమ నాయకులు ఎవ్వరు కూడా అట్లా మాట్లాడరు. ఒకటి, రెండు, ఆమె రౌండ్ టేబుల్ లో మాట్లాడలేదు, ప్రెస్ క్లబ్ లో బయట మీరు చెప్పండి, మాట్లాడింది తప్ప కదా. అక్కడికి వస్తున్నానండి. ప్రెస్ క్లబ్ లో మేమందరం ఉన్నాం వరుసగా. తనుంది, కోదండరామ్ ఉన్నాడు, అమ్మాయి ఉంది, నేనున్నా, అపూర్వ ఉంది. ఆ అమ్మాయి అందరిని భయపెడుతున్నారక్క, ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అంటే సరేలేమ్మా, మనం పవన్ కళ్యాణ్ గారికి కబురు పంపిద్దాం, ఆ ట్రోల్ని ఆపిద్దామని నేను తనతో చెప్పాను. పైన అమ్మాయి ఏం మాట్లాడలా. తర్వాత ఏబిఎన్ ఛానల్కి వెళ్తున్నాను వెళ్ళిపోతూ మధ్యలో మీడియా వాళ్ళు పట్టుకుని అడిగారంట. ఆ అమ్మాయి అక్కడ ఎమోషనల్ అయి చెప్పింది. మేము వెంటనే ఆ అమ్మాయికి అట్లా తిట్టకూడదు, నన్ను చెప్పని దయచేసి వెంటనే అక్కడ మేము ఆ అమ్మాయి, నేను తను వెనకొచ్చా. ఎందుకు వెనకొచ్చామో కూడా చెప్తా. తను ముందు ఏబిఎన్కి వెళ్తున్నాను, కిందికి వెళ్ళిపోయి వాళ్ళు అడిగారంటే చెప్పింది వెళ్ళిపోయింది. మేము కిందికి వచ్చే వరకు మాకేమో
వీళ్ళు మన క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా చిత్రపురి కాలనీలో మాకు ఇళ్ళన్నీ ఇవ్వలేదు మాకని వాళ్ళ ఇష్యూస్ ఆ హౌసింగ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అవి మేము మాట్లాడుతూ లేట్ గా వచ్చామండి. వచ్చే వరకు తను వెళ్ళిపోయింది. కంప్లైంట్ ఆ అమ్మాయి అట్లా మాట్లాడిందని మాకు 1 hour తెలిసిందండి. ఆ 1 hour తర్వాత వెంటనే కాల్ చేసి అమ్మ నువ్వు అట్లా మాట్లాడకూడదు, ఉద్యమం పక్కదోవ పడుతుంది. సక్సెస్ఫుల్ గా ఇంత దూరం ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. కాస్టింగ్ కౌచ్ అండ్ కమిట్మెంట్స్, వాళ్ళ ఒక క్యాష్ కమిటీ, లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు జీవితానికి అక్కర్లేదేమో వీళ్ళకి అక్కర్లేదేమో కానీ ఇండస్ట్రీ తరఫున వాళ్ళ బాధలు అర్థం చేసుకుని మేము కోరుతున్నామండి. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అవన్నీ మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని ఆమె తిట్టింది తప్పని మీరు అదే విషయం నేను ఆమె చెప్పాను. నేను అపూర్వంగా మాట్లాడే ఒక నిమిషం అండి. ఎప్పుడు అయినా కూడా మనం ఇలా మాట్లాడడం వల్ల మన పర్పస్ నెరవేరదు. విషయాన్ని ఎవరైనా మనం స్త్రీలని ఇంకో విషయం ఇదే కాదండి, మొదటి భార్య వచ్చి రెండో భార్యను కొడదామంటే మేము వెళ్ళాం. వినండి, ఏ స్త్రీలని కించపరచడానికి ఇక్కడ ఉన్న మేము సిద్ధపడం, దాన్ని మేము ఒప్పుకోం. ఎన్ని విషయాలు ఈవెన్ స్త్రీల మీద దాడి చేయడాన్ని వాళ్ళ వెనుకున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని చెప్తాం. మనం ఎమోషనల్ గా అయితే చర్చ ఇంకో చోటుకు వెళ్తుందండి. సంధ్య గారు కూడా బాలకృష్ణ మీద కోపంతో చీపుడుతో కొడతా అన్నారు. ఒక నిమిషం చీపుడుతో కొడతా అన్నారు. అంటే మహిళలు కొట్టాలి అన్నారు. అదే అన్నది అదే క్లారిఫై లేటర్ అండి. లేదు ఒక్క నిమిషం. ఆ రోజు మాట్లాడుతూ ఆయనతో పని చేస్తున్న లేడీస్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించారు. ఇప్పుడు చీపుర్ల విషయం ఎందుకు వచ్చింది అని అంటే, మనం రూల్ ఆఫ్ లా అన్నది విషయం మర్చిపోయి మనం సాల్వ్ చేద్దాము, లేకపోతే మనం ముందు తీసుకెళ్తామన్నా అన్న టెంప్టేషన్ ఉన్నది. దట్ విల్ ఇది ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద కాజ్. యు సీ, నోబడీ ఈజ్ అగైన్స్ ద కాజ్, బట్ స్ట్రాటజీ ఏంటి, మన పద్ధతి ఏంటి, మన అప్రోచ్ ఏంటిలోనే ఉంటుంది. ఇప్పుడు శ్రీరెడ్డి గారు, షీ ఈస్ వెరీ డిస్ట్రెస్. సో ఐ వాంట్ టు గివ్ 2 words ఆఫ్ అడ్వైస్ టు హర్. ఒకటి, ఇట్ వాజ్ డెఫినెట్లీ డిమెంటెడ్. పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకెవరిని కానీ అలా మాట్లాడటం అన్నది దారుణం. సో షీ మస్ట్ ఆనెస్ట్లీ, ఇప్పుడు మీరు అడిగితే ఎప్పుడు ఎవరు ఏం చెప్పారు, తర్వాత ఏమైనా తర్వాత జరిగిందంటూ బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. వద్దు. ఇప్పుడు ఇఫ్ యూ థింక్ ద కాజ్, ఒక్క నిమిషం అమ్మా, మీరు వర్డ్ టు వర్డ్ రెస్పాండ్ అవ్వకండి, స్పిరిట్ తీసుకోండి. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద కాజ్, స్పిరిట్ తీసుకోండి. ఒక మానవతావాది కించపరుస్తారా? If you want, తీసుకుందరు గాని if you are serious about the cause you have taken up, find out how to keep the cause pure. అవి ఇవి అడిషనల్ బ్యాగేజ్ తీసుకురా. ప్రతిదానికి నేను సమిధన అవుతాను అని ఇట్లా సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి ఆలోచించాలి. మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఐల్ హ్యాంగ్ యువర్ సెల్ఫ్ అని. వద్దు, ఇట్లాంటి మాటలు వద్దు, ఇటువంటి ఆలోచనలు వద్దు. మీకు అట్లాంటి అనిపిస్తే యూ ప్లీజ్ టాక్ టు ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకియాట్రిస్ట్, because your reactions are not normal. ఆత్మహత్య చేసుకుంటాను అని ఆత్మహత్య చేసుకుంటాను వ్యక్తి చెబితే పక్కనున్న పెద్దవాళ్ళు కాషన్ చేయడం, పక్కనున్న పెద్దవాళ్ళు కాషన్ చేయడం ధర్మం. That is important. You don't want to, that is up to you. You are an adult. Every other thing you are complaining about also you engaged in as an adult. When you commit suicide you have no chance to complain. అందుకని ముందే ఆలోచించుకోండి. పీకే గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది తప్పని ఒప్పుకుంటే తప్పేం లేదు. ఆ మాట నుంచి రెండోది, ఆయన వెళ్ళి ఏమన్నాడు, ఆయన వెళ్ళి న్యాయం తెచ్చుకోమన్నాడు కదా పోలీస్ స్టేషన్ నుంచి. మీ మీద దాడి చేయలేదు కదా. కోపం వచ్చినప్పుడు ఎవరి మీద కోపం రావాలన్నది కూడా చాలా ముఖ్యం. అదర్వైజ్ యూ డైల్యూట్ ఇట్. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా లేకపోతే రకరకాల ఎజెండాలు తీసుకొస్తే కాస్టింగ్ కౌచ్ పక్కకు వెళ్ళిపోయి ఈ ఐడియాలజికల్ బ్యాటిల్స్ అన్ని ముందుకొచ్చి ఆవిడని వాడుకుని 10 మంది చుట్టూ వాళ్ళ ఎజెండాలన్నీ తీసుకొస్తారు. షీ హాస్ స్టార్టెడ్ దట్. వెరీ క్లియర్గా ఆవిడ ఇష్యూస్ ఏవైనా లేవనెత్తారో మాకేం అభ్యంతరం లేదు. ఐఎమ్ వెరీ ఓపెన్. ఫిల్మ్ ఫీల్డే కాదు, ఇండస్ట్రీలో ఉంది,
మిగతా ఆల్ ప్రాక్టీసెస్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నది. స్త్రీ సంఘం అన్నాడు నాకు నాకు 60-70 సంవత్సరాల నుంచి నా స్త్రీ సంఘాలు ఉన్నాయి. మై గ్రాండ్ మదర్ ఇస్ ఎ గ్రేట్ సోషల్ వర్కర్, రిఫార్మర్, ఎవ్రీథింగ్. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. సో దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆవిడ నష్టపోయింది, దెన్ షీఈస్ అకౌంటబుల్ ఫర్ ఇట్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఒక 6 పేరు లేవనెత్తింది, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దెమ్. కొంతమంది లేవనెత్తారు ఈ అమ్మాయి తప్పని, కొంతమంది లేవనెత్తారు వాళ్ళది తప్పని, అభిరామ్ కానీ XYZ వాళ్ళందరి పేర్లు. సో దట్ ఈస్ ఇన్ బిట్వీన్ దెమ్. పవన్ కళ్యాణ్ సజెస్ట్ చేశారు, దానికి ఇంత లేవనెత్తున్నారు. అన్కండిషనల్ అపాలజీ టు పవన్ కళ్యాణ్ అండ్ హిస్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. Beyond that, she want to do anything, we'll support her. We'll support. See, any issue in public life, ఎవరన్నా వెనకబడిపోయినా, వెనక నెట్టబడినా, లేకపోతే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఎవరన్నా దోచేసినా, వాళ్ళు ఈక్వల్ పే రాకపోయినా, ఈక్వల్ ఆపర్చునిటీ రాకపోయినా, జెండర్ సెన్సిటివ్ ఫాలో అవ్వకపోయినా, జెండర్ని మిస్యూజ్ చేసుకున్నా, లేకపోతే వాట్ ఎవర్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ వర్క్ వైలెన్స్, ఎనీథింగ్ వీఆర్ దేర్. ఆవిడ నాకు సజెస్ట్ చేస్తున్నారు, వీఆర్ ఆల్ వెల్ రెడ్, వీ హ్యావ్ అవర్ ఓన్ మేనిఫెస్టో, ఎవ్రీథింగ్. పొలిటికల్ మాకు సజెషన్స్ అవసరం లేదు. ఒక ఇష్యూ లెట్ మీ కంప్లీట్, మేము ఎప్పుడు చేయాలో మేము ఏంటి అనేది మేము చేస్తాం. మాకు అవసరం లేదు ఎవరి అడ్వైజ్. వీ వెల్కమ్ ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్, వీ వెల్కమ్ ఎవ్రీబడి. రైట్ స్పిరిట్ తో రండి, మాకేం అభ్యంతరం లేదు. వీ ప్రొటెస్ట్ స్ట్రాంగ్లీ. ఆవిడ అన్న విధానం కరెక్ట్ కాదు. సి ఆల్వేస్ సెడ్ ఈస్ గో టు లీగల్ ప్రాసెస్, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఇందాక గోగినేని బాబు ఎదురుగుండా ఉన్నాయని అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ అన్నారేంటి, నేను అదే అంటున్నాను. సి లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎవరు వంత పాడట్లేదు, ఎవరినన్నా నిలదీయండి, ప్రాపర్ కోర్స్లో చెప్పండి. ఉట్టిన ఒక సెల్ఫీ ఉన్న ఫోటో చూసి చేయడం అనేది సక్రమం కాదు. అడిషనల్ గా మీకు ఉన్నాయి, చాట్ ఉంది, అది ఉంది, అది మరి ఇంకా ఇష్యూస్ అనవసరం. అవన్నీ ఒక్క నిమిషం నేను చెప్తా, ఒక్క నిమిషం. ఇప్పుడు అమ్మాయి ఫోటోలు దాచుకుంది, ప్లే చేస్తుంది కాబట్టి ఇంటెన్షన్ గా దాచుకున్నా అని ఒకటి అంటారు. ఎవిడెన్స్ తెమ్మంటే ఎవిడెన్స్ లేదా ఆరోపణ కూడా చేయకూడదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఆయన ఏమన్నారు, షీఈ్ అ విక్టిమ్, షీఈ్ అ రైట్. అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో విక్టిమ్ ఇన్ సమ్ వే, వాళ్ళకి రైట్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ వాట్ ఐఎమ్ క్లెయిమింగ్, నా రైట్స్ సమ్ పీపుల్ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్, ఆ రైట్స్ మమ్మల్ని ఎఫెక్ట్ ఎందుకు చేస్తాం? నీ ఇష్యూ ఇబ్బంది రావట్లేదు కదా, మీ ఇష్యూకి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏమంటానంటే పోరాటం చేసుకునే హక్కు మీకు ఎలా ఉందో మాకు అలాగే ఉంది. ఒకటి అలా చేసుకున్నప్పుడు ఆ పిల్లల్ని ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. మీరు వాళ్ళకి మీ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోవడం అది దురదృష్టకరం. అదొకటి. ఇంకొకటి ఇదేంటి, ఒక ప్రజానాయకుడిగా ఒక పిల్లలు వాళ్ళకి తెలుసో తెలియకో ఒక సీనియర్ ఆర్టిస్ట్ ని వాళ్ళు హెల్ప్ అడగడం వాళ్ళకి తప్పు లేదు. హెల్ప్ అడినందుకు ట్రోల్ చేస్తుంటే మీరు దాన్ని అడ్డుకోకపోవడం బాధాకరం. సో అంత జరుగుతుంది సార్. నేను ఒకటి సార్, ఈ బలంగా ఉన్న ఈ ప్రపంచానికి సార్ నేను చెప్పేస్తాను సార్, నాకెందుకు సార్ ఒక అమ్మాయిని చేసి ఇన్ని కోట్ల మందితో రెచ్చగొట్టి అది వాట్సాప్ లో నా పర్సనల్ నెంబర్ షేర్ చేసి, నో సార్ జస్ట్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, ట్రోల్ చేసి వాట్సాప్ నెంబర్లు, వాట్సాప్ లోంచి కాల్స్, ఓ పక్క నుంచి ఆ కాల్స్, ఈ బలవంతమైన ప్రపంచానికి నేను సారీ చెప్పడం నా మనస్ఫూర్తిగా అయితే సారీ చెప్పడం. ఒక్క నిమిషం వినండి, పర్సనల్ గా తీసుకోవడం కానీ చెప్తానండి. చెప్పండి. మీరు ఒక కాజ్ కోసం ఫైట్ చేశారు, ఓకే? కాజ్ కోసం ఫైట్ చేస్తే మా మెంబర్షిప్ ఉండి కూడా అపూర్వ ఒక్కరు బయటకు వచ్చారు, మొదటిసారి గొంతు ఇప్పారు. మీరిద్దరూ బయటకు వచ్చిన తర్వాత మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి గొంతులు ఇప్పారు. ఇది ఒక కాజ్. సో మానవవాది బాబు గోగినేని కూడా ఒక విషయం వరకు మా వాళ్ళు మీ మెంబర్షిప్ తీస్తానంటే ఆయన నిలబడి ఈ ఒక్క పాయింట్ మీ మా మూసుకోవాల్సి వస్తుంది అన్నారు ఆయన. సో అంటే అందరూ ఒక పర్టికులర్ పాయింట్ కి మీరు సపోర్ట్ చేశారు. సజయ్ గారు, సంధ్య గారు ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలుసు అందరికీ, రైట్? నేను కూడా ఎమోషనల్గా, అంటే మీరు ఒక ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ చేశారు, అర్ధనగ్న ప్రదర్శన, అర్ధనగ్న నిరసన. దానిలో భయంకరమైన బూత్ ఉన్నట్టుగా సంప్రదాయవాదాలు అందరూ పట్టుకుని ఈ మహామూర్తి అలా చేయించేయడం, వాళ్ళ చెల్లి అయితే అవుతుందా ఇష్టారాజ్యంగా తిట్టారు. కానీ అదొక ప్రొటెస్ట్, ఒక ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ అని తెలిసి నేను కూడా నిలబడ్డా. సో అపూర్వ గారు కానీ, సజయ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, బాబు గోగినేని గారు కానీ, నేను కానీ, ఒక పాయింట్ వరకు గాయత్రి గుప్తా కానీ, రాధ కానీ, ఈవెన్ ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నా అన్నారో వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. పవన్ అని USA నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ NRI ప్రెసిడెంట్, ఆయన కూడా నాకు 3 రోజుల క్రితం నాకు మెసేజ్ పెట్టాడు, శ్రీరెడ్డి విషయంలో మీరు సపోర్ట్ చేశారన్న కరెక్ట్ పాయింట్ అది, కాస్టింగ్ కౌచ్ విషయంలో అని. ఆయన కూడా ఈరోజు మిమ్మల్ని కాదంటున్నాడు. ఈ పాయింట్ మీరు పర్సనల్గా తీసుకోవడం కాదు. ఒక మాట వినండి, బలవంతమైనటువంటి సమాజానికి
సారీ చెప్తున్నాను పర్సనల్. నేను వినండి వాళ్ళ mother కి నేను special గా sorry ఒక్క చెప్పాను. నిమిషం శ్రీరెడ్డి ప్లీజ్ లెట్ మీ స్పీక్. బలవంతమైన సమాజం బలహీనంగా ఉన్నటువంటి మీ వెనక నిలబడింది, అది గుర్తించండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో బలవంతమైన సమాజం, ఈ సమాజం అంతా మీ వెనక నిలబడింది ఒక కాజ్ కోసం. ఒక చిన్న పాయింట్ మీరు అనడం వల్ల మొత్తం కాజ్ కానీ ఉద్యమం కానీ పక్కదో పడితే అది మీరు చెప్పిన చిన్న బేబీ అంటున్నారు కదా, ఆ బేబీ మీద మీరే పీక నులిమేసినట్టు. ఆ విషయంలో మీరు పర్సనల్గా కాకుండా మెచ్యూర్డ్గా పరిణతితో ఇలా చేసి ఉండాల్సింది కాదు అని, ఇకపై అలా చేయనని, కాజ్ కోసం మీరు ఫైట్ చేస్తే మీ వెనక అందరూ ఉన్నారు. అందరూ అద్దెపల్లి శ్రీధర్ జనసేన అధికార ప్రతినిధి మీ కాజ్ కోసం ఫిలిం నగర్ కి రాకపోతే అడగండి. చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఆ రోజు బ్యాన్ పెడతామని ఎంత గొప్పగా చెప్పారో, 48 గంటలలోగా వాళ్ళు ఎలా విత్డ్రా చేసుకున్నారో, విత్డ్రా చేసుకున్నారంటే వాళ్ళు ఓడిపోయినట్టు కాదమ్మా, వాళ్ళు మెచ్యూరిటీ పెరిగినట్టు, పరిణతి సాధించినట్టు. ఇంతమంది సొసైటీ నుంచి ఒత్తిడి వస్తే వాళ్ళు ఇమీడియట్ గా రివ్యూ చేసుకుని నేను చేసిన తప్పు, ఆ అమ్మాయి మా ఇంట్లో పిల్ల, 900 మంది నటిస్తా ఉన్నారంటే మా ఓడిపోయినట్టు కాదు, మా గెలిచినట్టు. శ్రీరెడ్డి గెలవాలి. ఒక విషయం అడుగుతాను సార్, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇలాగే చేస్తారా హింస? నాకు ఒకటి చెప్పండి. నేను చెప్తా, దాని తర్వాత నేను చెప్పనా. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇలా హింస చేయరు. పవన్ కళ్యాణ్ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు భయంకరంగా ఇంతకంటే దారుణంగా తిట్టారు పాలసీస్ వైజ్. వాళ్ళని ఎవరు ట్రోల్ చేయలేరు. ఇదే స్టూడియోలో ఇక్కడ జనసేన అధికార ప్రతినిధి శ్రీధర్ కూర్చుంటాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ కూర్చుంటారు, వైసీపీ నాయకులు ఎవరో కూర్చుంటారు. పాలసీ వైజ్ భయంకరంగా తిట్టుకుంటారు. మీరన్నమాట కాదు, ఇంకా దారుణంగా ఎవడికి అమ్ముడు పోయావు, నువ్వు ఇంతకాలం చంద్రబాబు తొత్తువా, నువ్వు మోడీ జేబులో ఉన్నావా, ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు కూడా ఫ్యాన్స్ ఎవరు ట్రోల్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ తల్లిని మీరు తిట్టారు కదా, ఒక్క పాయింట్ మీరు కాదంటే ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ ఉద్యమం చేస్తారు. అలా అయితే నేను నిన్న ఫేస్బుక్ లోనే నేను సారీ చెప్పాను. ఇప్పుడు మొత్తం అందరికీ కలిపి అందరికీ అంటే ఒక ఆడదాన్ని మేమందరం ఆడవాళ్ళం, మమ్మల్ని గౌరవించండి. మరి నేను నా ఉద్దేశం ఏం చెప్పడానికంటే, మీ తల్లే ఒక తల్లి కాదు, మేమందరం కూడా ఆడవాళ్ళమే. సో మరి అది మీకు తెలియజేయడం చేయడం కోసం ఆ ఉద్దేశంతో నేను పక్క నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. మీ మదర్ని అంటున్నాను, నేను ఒక ఆడదాన్ని అని చెంపలేసుకుని మరీ అన్నాను. అది గమనించాలి ఆ వీడియోలో. సో నేను ఆవిడ కావాలని అనలేదు, మేము కూడా ఆడవాళ్ళం అని ప్రూవ్ చేసుకోవడానికి మాకు మనస్సాక్షి, మాకు ఫీలింగ్స్, మేము ఒక మానవతా దృక్పథంతో అర్థం చేసుకోండి అని చెప్పి. ఫైనల్ గా ఆవిడకి సారీ అండి. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ తల్లిని అలా తిట్టడం తప్పమ్మా, దాన్ని మీరు ఉపసంహరించుకోండి. మరి వాళ్ళ ఫ్యాన్స్ ఆ ట్రోల్ గురించి మాట్లాడదాం. సంజయ్ గారు సజయ్ గారు ఉన్నారు, ఆ ట్రోల్ గురించి నేను తర్వాత మాట్లాడతా. పవన్ కళ్యాణ్ తల్లి గారిని మీరు తిట్టింది ఉపసంహరించుకోండి. ఓకే, రేపటి నుంచి పవన్ కళ్యాణ్ తిట్టడం ఆపేయండి. రైట్? ట్రోలింగ్ అంటారా? ఇప్పుడు నేను మాట్లాడండి. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఈజ్ బిగ్గర్ దాన్ శ్రీరెడ్డి. నేను మీకు ఇప్పుడు అక్కడ సాయి పక్కన ఒక అమ్మాయి కూర్చున్న అమ్మాయి మాట్లాడుతుంది. సాయి ఒకసారి మైక్ అమ్మాయికి వద్దు కదా. ఓకే వద్దులేండి, మాట్లాడొద్దులే. నేనేం చెప్తున్నానంటే, శ్రీరెడ్డి మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి చూడు, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ లో కొంతమంది ఒక యాంగిల్లో తీసుకుంటారు. ఇప్పుడు రాధా వాళ్ళు ఒక యాంగిల్లో తీసుకుంటారు, అపూర్వ ఒక యాంగిల్లో తీసుకుంటది. నేను చెప్పేదేనండి, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ కంటే భయంకరమైన ఇష్యూస్ ఉన్నాయి ఫిల్మ్ నగర్ లో, అవి పక్కకు పోతున్నాయి. మీరు నోబుల్ కాజ్ కోసం ఫైట్ చేసేటప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒక మనిషిని నేను మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్లీజ్ సాయి ఒక్క నిమిషం ఉండు, క్లియర్ అన్నా. పవన్ కళ్యాణ్ సాయి నా మీద రెస్పెక్ట్ ఉంటే ఒక నిమిషం మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం సాయి సారీ చెప్పి సాయి ప్లీజ్ ఇష్యూ కొనసాగించడం మీ ఉద్దేశమా? ఇష్యూ స్టార్ట్ చేయడం నా ఉద్దేశం. ప్లీజ్ మీరు ఆగండి. సాయి ప్లీజ్ చెప్పండి. సార్, ఒక మనిషి గురించి మేము అడిగాను సార్, మాది తప్ప అయి ఉండొచ్చు. ఒక్క నిమిషం. ఒక మనిషి గురించి వ్యక్తిగతంగా తవ్వి వాళ్ళ లోటుపాట్లు తవ్వి వాళ్ళని బ్లేమ్ చేద్దామని
ఈ మీరందరూ పతివ్రతలా సార్? అందరూ పతివ్రతలా ఇక్కడ? నేను చెప్పేది ఉండమ్మా, నేను అనలేదు ఎవరు తప్పు చేయలేదా జీవితంలో, ఎవరు జీవితంలో తప్పు చేయలేదా? మరి నా గతం తప్పాలి సార్? రాధా నువ్వు పతివ్రతవా కాదా అని అడగలేదు అక్కడ. నేను అదే చెప్తున్నా, అందుకనే నేను ఆమెకు సపోర్ట్ చేస్తాను. మళ్ళీ అనకండి. అరే మాట్లాడితే she has some little disadvantage, ఉండండి, but still మీకు she need to అర్థం కావట్లేదు. let her overcome that. Generalize that's okay. ఆమె విక్టిమ్ పొజిషన్ లో ఉందమ్మా. రాదా మీరు కాజ్ కోసం కదా ఒక నిమిషం మాట చెప్తానండి. మీ ఉద్దేశము మీరు అమ్మా శ్రీరెడ్డి ఒక్క నిమిషం, మళ్ళీ మీరు కొట్టుకుంటే ఇద్దరికే ఇబ్బంది, ఉమెన్ కే. నేను చెప్పేదేనండి, మీరు ఒక కాజ్ కోసం మాట్లాడడానికి వచ్చారు కదా, అదేంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని ఆమె తిట్టడం కరెక్ట్ కాదని కదా, అంతే కదా? వినండి వినండి అమ్మా, అదే కదా వినండి. మీరు ఏదైతే ప్రజెంట్ చేద్దాం అనుకున్నారో ఆ ప్రెజెంటేషన్ ఆర్టికులేషన్ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగతంగా డిస్కషన్కి వెళ్తే ఈ ఇష్యూ కొనసాగుతుంది ఫర్ ఎవర్. అది మంచిది కాదు. స్టూడియోల్లో టీవీ స్టూడియోల్లో రోజు 4-5 గంటలు డిస్కషన్ పెడితే రేటింగ్స్ వస్తాయి జనం అనుకున్నారు కదా. మహిళలు ఆడవాళ్ళు కూడా తిడతారు, నిజమేది. దీన్ని కంటిన్యూ చేయడం మా ఉద్దేశం కాదు. ఇప్పుడు శ్రీరెడ్డి ఇలా అంది కాబట్టి ఫ్యాన్స్ మొత్తం ట్రోల్ చేయడం కాదు, ఫిజికల్ గా అటాక్ చేస్తాం, దాన్ని మీరు సమర్థిస్తారా? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. శ్రీరెడ్డి రాధా ఒక్క నిమిషం ప్లీజ్, మీరే ఇష్యూ డైవర్ట్ చేస్తారు మీ ఇద్దరు. రాధా మీ ఇష్యూ డైవర్ట్ చేస్తారు ఇద్దరు. రాధా ప్లీజ్ శ్రీరెడ్డి, నేను ఒక మాట చెప్తున్నా, కంక్లూడ్ చేద్దాం. ఓకే, మీరు పర్సనల్ గా తీసుకోకండి ఇష్యూని. మీరు నాబుల్ కాజ్ తో తీసుకున్నారు కాబట్టి మీ వెనక ఇంతమంది నిలబడ్డారు కాబట్టి వాళ్ళు ఒక నిమిషం వాళ్ళు నిలబడిన పోరాటం వృధా కాకుండా ఉండాలి కాబట్టి మీరేదైతే అమ్మాయిలు సేవ్ చేయడం కోసం మాట అన్నారో ఆ అమ్మాయిల్ని కూడా ట్రోల్ చేస్తారు. మీరు అనుకున్నదే నిజమైతే వాళ్ళందరినీ సేవ్ చేయడం కోసం వ్యక్తిగతంగా మీరేం ఓటమిగా తీసుకోకుండా పవన్ కళ్యాణ్ తల్లిని అన్న మాట ఉపసంహరించుకుని ఓకే తప్పేం లేదు, సారీ చెప్పారు కదా, ఇకపై కాజ్ కోసమే ఫైట్ చేయండి, పర్సన్ సెంట్రిక్ గా కాదు. ఆపుతారమ్మా, మీరు ఇంత పరిణితం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆపరు? మళ్ళీ ఇద్దరు ఫైట్ గా మొదలెడతారు. అంటే నేను వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకోవట్లే, మీ తరపున వకాలతో పుచ్చుకోవట్లే. అమ్మా నేను మాట చెప్తానండి అమ్మా, నేను మాట చెప్తా. నేను ఒక నిమిషం, నేను కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో మాట్లాడినప్పుడు కత్తి మహేష్ వాళ్ళందరూ నన్ను ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది చెప్తే మీరు నమ్మరు, గోదావరి జిల్లాలో నాకు కటౌట్ పెట్టారు, నేను అప్పుడు వద్దని చెప్పా. అదే ఫ్యాన్స్ శ్రీరెడ్డి వెనుకున్నది మూర్తి చెల్లెలు, దుర్మార్గుడు వదిలి ఇలా చేశాడు, వీళ్ళమ్మ వీడి చెల్లి వీడి అక్క అని భయంకరమైన ట్రోల్ చేశారు. మా అమ్మ మా అక్క చెల్లి కూడా నిన్న నుంచి భోజనం చేయట్లా. ఓకే, అయినా నేను పర్సనల్ తీసుకుని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు కాబట్టి పవన్ సంగతి తేల్చేయాలని వ్యక్తిగతంగా అనుకోకూడదమ్మా. అది పవన్ ప్రతి ఫ్యాన్ కి మెసేజ్ ఇచ్చి నువ్వు వాళ్ళని తిట్టేంద్రా అండు. మీరు ఒక స్థాయిలో అమ్మా వినండి, మీరు ఆపేశారు కదా, వాళ్ళు ఆపకపోతే వాళ్ళ బుద్ధి తక్కువతనం బయటపడింది. మీరు ఆపకపోతే మన బుద్ధి దగ్గర. నేనేమన్నా అంటే అద్దేపల్లి శ్రీధర్ జనసేన అధికార ప్రతినిధిగా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చాడు. ఫ్యాన్స్ అంటవా రాధా ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, సాయి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తరపున వచ్చినట్టు అనుకోకర్లే, వచ్చారంతే అభిమానం కొద్ది. కానీ అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ తరపున వచ్చిన అద్దేపల్లి శ్రీధర్ రేపటి నుంచి ఇలాంటి ట్రోల్ చేయొద్దు అని చెప్తాడు. మీరు ఉపసంహరించుకోండి, వాళ్ళు ఉపసంహరించుకోండి. మీరు మెచ్యూర్డ్ గా అడగండి, ఆయన మెచ్యూర్డ్ గా అడుగుతాడు. ఇది జరగకపోతే వీళ్ళందరూ చేసిన కాజ్ దెబ్బతింటది. మేజర్ ఇష్యూ ఇస్ వాట్ మీరు మీరు ఆమె ఉపసంహరించుకుంది సారీ అన్ని పవన్ కళ్యాణ్ పోరాటం అని చెప్తాను. అద్దేపల్లి శ్రీధర్ మీరు మీ అభిమానులకు చెప్పండి. ఒక నిమిషం అమ్మా, సజయ్ గారు ప్లీజ్ అమ్మా, ప్లీజ్ మీరు చెప్పండి. శ్రీరెడ్డి ఉపసంహరించుకుంది కదా, సారీ అంది కదా, మీ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ అమ్మాయిలకి ఆమె పరిణతి సాధించిందని చెప్పండి. ఎందుకంటే కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ విషయంలో కూడా అప్పుడు మీరు పవన్ పార్టీలో లేకపోయినా మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు. అమ్మ వినండి,
ఇష్యూ డైవర్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. సబ్జెక్టు అండ్ కాజ్ మీద మనం ఫైట్ చేద్దాం. ఇప్పుడు కాజ్ గురించి నేను మాట్లాడతాను మీకంటే ఎక్కువ. మీరు ఒప్పుకున్నారమ్మా రేపు నుంచి పవన్ కళ్యాణ్ మదర్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమి మాట్లాడనని? అంటే ఒకటి సార్ నేను చెప్తాను, ఇప్పుడు పోరాటం చేయండి ఎవరి మీద కాదు సార్. ప్రజాస్వామ్యంలో నేను ఒక స్త్రీని, నాకు ఒక హక్కు ఉంది. ఎవరు పడితే ఆడ వచ్చి నా క్యారెక్టర్ గురించి ఈ అమ్మాయి కూడా మాట్లాడింది, ఎంత తప్పది. ఆ అమ్మాయిని తిట్టండి, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి అవునమ్మా వినాలి కదా. రాధా ప్లీజ్, రాధా ప్లీజ్, రాధా ప్లీజ్, రాధా ప్లీజ్. శ్రీరెడ్డి 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 మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? నేను నా పోరాటం గురించి నేను అందరికీ సారీ చెప్పాను చెప్తున్నాను సంజయ్ గారు. సారీ శ్రీరెడ్డి ఇంత శ్రీరెడ్డి మీకు సపోర్ట్ చేసిన ఒక్క సెకండ్ సార్, నన్ను లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఒక ఆడదానికి ఇంత రకం ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలి సార్, చెప్పుకోవాలి సార్. ఒక ప్రజానాయకుడికి ఉంది శ్రీరెడ్డి మీరు బాధ వ్యక్తం చేశారు. ఆగండి సాయి ప్లీజ్, సాయి ప్లీజ్ ఆగండి. కాదు ఆగండి, ఆగండి. మీరు ఎలా పెడతారు? ఆగండి శ్రీరెడ్డి, ఆగు శ్రీరెడ్డి, ఆగండి శ్రీరెడ్డి, అపూర్వ ఆగండి. సాయి శ్రీరెడ్డి వాళ్ళ అమ్మని తిట్టారు, ఇది తప్పు, ఇది తప్పు అడుగుతున్నటువంటి ఫ్యాన్స్ అంతా వాళ్ళమ్మని అందరినీ మామూలు కూడా తిడతారా? నైతికంగా అది కరెక్టా? కాదు కదా. ఆగండి ప్లీజ్, ఆగండి సాయి, సాయి ప్లీజ్ ఆగండి. అమ్మాయి చెప్పింది ఆగండి. విను పూర్తిగా. మమ్మీ చెప్పండి, పవన్ కళ్యాణ్ చెప్పలేదు. సాయి అమ్మ ఆగండి, అమ్మ ఆగండి, నువ్వు ఆగమ్మా, ఆగండి సాయి ఆగండి. శ్రీరెడ్డి ఆగండి, శ్రీరెడ్డి సాయి ఆగండి. శ్రీరెడ్డి తప్పు చేసింది, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టడం ద్వారా తప్పు చేసింది అని తిట్టే మనము ఆమెని వాళ్ళ అమ్మని ఆమె క్యారెక్టర్ని తిట్టడం ఏమైనా గొప్పతనమా? అదే సార్ మీరు ఆగండి, తిట్టకండి, ఆగండి చెప్తా. సాయి వాళ్ళు, సాయి ప్లీజ్, సాయి ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి, ఆగండి ఆగండి. సంజయ్ గారు, సంజయ్ గారు, సంజయ్ గారు, సంజయ్ గారు ప్లీజ్. శ్రీరెడ్డి, అపూర్వ, సంజయ్ గారు, సజయ్ గారు అందరూ మీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ ఒక సలహా రూపంగా మాట్లాడితే దాన్ని పాటిస్తే ఈగోనా? లేదు లేదు కదా. మీరు క్లోజ్ చేశారు కదా అక్క. ఫస్ట్ నేను సారీ చెప్పాల్సి వస్తే మీ పర్మిషన్ లేకోకుండా నేను మైకిల్ దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని రక్షిస్తున్నా కూడా నేనేదో కంగారుతో అలా మాట్లాడటం, ఫస్ట్ నేను క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటే నా మనస్ఫూర్తిగా చెప్పేది మీ ఇద్దరికి, అపూర్వక్కకి, ముగ్గురికి నిజంగా నా క్షమాపణలు. ఇక నుంచి మీకు తెలియకుండా మిమ్మల్ని సంప్రదించకుండా ఏమైనా మాట్లాడితే నన్ను మీ చెప్పుతో కొట్టండి. ఇది ఎందుకంటే ప్రొటెస్ట్కి సంబంధించింది. చాలా మంది, వందల వేల మంది ఆడపిల్లల జీవితం దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి మా ప్రొటెస్ట్ పక్కకు దారి పడుతుంది కాబట్టి ఆయన ఎవరు, సాయి గారు ఎవరో ఇందాక నుంచి ఆగట్లేదు. అందరికీ సంబంధించి ఒకసారి క్లియర్ గా వినండి బాబు, చెవులు బాగా దగ్గర పెట్టుకుని వినండి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అమ్మగారిని అనడం తప్పు. మా ఉద్యమాల్లో ఇంకా కిరికిర్లు పెట్టకండి, పర్సనల్ గా వెళ్ళకండి. ప్రతి వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళమే మన మనసాక్షిని అడిగితే చెప్తారు. కానీ మొత్తం తవ్వేసి ఆమె అలా అలాంటిది ఇలాంటిది సాక్షిలో అలాగా ఇక్కడ అలాగా మాట్లాడతా. నా పేరు ఎత్తునందుకు మాట్లాడుతున్నా. మేడం మీరు ఉద్యమం చేస్తుంది చాలా సక్సెస్ఫుల్. మేము కూడా 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ప్రతి ఒక్క ఆడపిల్ల చాలా కష్టపడుతుంది. మీ ఉద్యమంలో మీరు ఏడ కొట్లాడతారో మా సపోర్ట్ కూడా మీకు ఉంటది. వెరీ గుడ్, కూడా మీకు ఉంటుంది. మా పిల్లలు కూడా అడుగుతారు మీ ఇండస్ట్రీలో ఇలా ఉంటుందా? గుడ్ గెస్చర్ సాయి. ఆగండి, ఆయన మంచి గుడ్ గెస్చర్ ఇచ్చారు. మీ వెనక ఆయన కూడా ఉంటున్నాడు. థ్యాంక్ యూ. సో మీరు ఉపసంహరించుకున్నారు కళ్యాణ్ అండ్ వాళ్ళ మదర్ మీద తిట్లని. సారీ చెప్పారు. శ్రీధర్ మీరు మద్దతు ఇవ్వండి, ఒక విక్టిమ్ గా చూడండి, విక్టిమ్ గా చూడండి. ఓకే థ్యాంక్ యూ. వన్ లైన్ మదర్ కి నేను సారీ చెప్పాను అంటుంది. సేమ్ థింగ్ షీ ఇస్ రిపీటింగ్. కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఐ విల్ నాట్ టచ్ అబౌట్ దెం అంతే. ఓకే కింద క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి ఒకరు మాట్లాడుతున్నారు. శృతి మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. శృతి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నుంచి మేము చెప్తుంది శ్రీరెడ్డి గారికి సపోర్ట్ అని చెప్పామా సార్ ఎక్కడైనా మేము?
కాదమ్మా, మీ ఇష్యూ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని తిట్టిన విషయంలో జరిగిన పాయింట్, రెండు మీరు కూడా మాట్లాడారు కళ్యాణ్ గురించి, అది మాట్లాడండి. కాస్టింగ్ కౌచ్ విషయంలో మాట్లాడి శ్రీరెడ్డికి సపోర్టు, శ్రీరెడ్డికి వ్యతిరేకత, మళ్ళీ ఇష్యూ రేజ్ చేయడం గురించి కాదు, అది వేరే టాపిక్, అది వేరే టాపిక్. ఓకే, సార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు కూడా అన్నారు. అవును సార్ అన్నాను, దానికి నేను సారీ నిన్న ప్రెస్ మీట్ లోనే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ సారాంశం. మరింత తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.